Welcome to IACE. Let us start explanation for vocabulary day 15. Let us start with the first question. So first question మనకి directions ఏమున్నాయో చూద్దాం, right? So in each of the question given below, three sentences are given which are then followed by five options. Pick out the most suitable word which could fit in all the three blanks to make the statements grammatically and contextually correct. మనకి ఇది సింపుల్ క్వశ్చన్, రైట్? అండ్ మనకి ఏమున్నాయి ఇక్కడ, మనకి త్రీ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ త్రీ స్టేట్మెంట్స్ మనకి ఏముంటాయి, త్రీ బ్లాంక్స్ ఉంటాయి. ఆ త్రీ బ్లాంక్స్ ని కూడా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఒకే ఒక వర్డ్ తో ఫిల్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఇప్పుడు ఆ ఆప్షన్స్ చూద్దాం, రైట్? ఆప్షన్ మనకి ఏమున్నాయి చూడండి. ఇంటర్ప్రిట్ అనే వర్డ్ ఉంది, లూసిడ్ అనే వర్డ్ ఉంది, స్పొరాడిక్ అనే వర్డ్ ఉంది, గ్రిగేరియస్ అనే వర్డ్ ఉంది, బ్లైత్ అనే వర్డ్ ఉంది, రైట్? సో ఫస్ట్ అయితే మనకి ఏం తెలియాలంటే ఈ మీనింగ్స్ తెలియాలండి. మీనింగ్స్ తెలిసిన తర్వాత ఏం చేద్దామంటే మనం క్వశ్చన్స్ చూద్దాం, రైట్? సో ఈచ్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, రైట్? ఫస్ట్ మీనింగ్ మనకి ఏముంది, ఇంటర్ప్రిట్. సో ఇంటర్ప్రిట్ మనకి తెలియాలంటే మనకి ఇంటర్ప్రిట్ ఉంది కదా, ఇంత మనకి బ్రేక్ చేసి మనకి ఏమొచ్చింది, ఇన్ వచ్చింది, నెక్స్ట్ ఏమొచ్చింది, ట్రిపిడ్. మనకి ట్రిపిడ్ అంటే మీనింగ్ తెలిస్తే ఇంటర్ప్రిట్ ఈజీగా అర్థం అవుతుంది, రైట్? సో ఇక్కడ మనకి ట్రిపిడ్ రాస్తాం చూడండి ఫస్ట్, రైట్? సో ట్రిపిడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫియర్ఫుల్ అని చెప్పొచ్చు అండి. ట్రిపిడ్ అంటే ఏం చెప్పొచ్చు మనం, ఫియర్ఫుల్. సో ట్రిపిడ్ అంటే మనకి ఏం చెప్పొచ్చు మనం, ఫియర్ఫుల్. ఈ ఫియర్ఫుల్ అని చెప్పడానికి మనకి ఇంకొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఆ వర్డ్స్ నేను రాస్తాను చూడండి, రైట్? ఏమనొచ్చు అంటే మనం టిమిడ్ అనొచ్చు అండి. ఏమనొచ్చు మనం, టిమిడ్. లేదంటే ఏమనొచ్చు అంటే స్కేరీ అనొచ్చు. ఏమనొచ్చు మనం, స్కేరీ అనొచ్చు. లేదంటే ఏమనొచ్చు అంటే కోవార్డ్లీ అనొచ్చు అండి. ఏమనొచ్చు మనం, కోవార్డ్లీ. సో లింక్ ఏమనొచ్చు అంటే మనం, రైట్, ఫ్రైటనింగ్ అనొచ్చు అండి. ఏమనొచ్చు మనం, ఫ్రైటనింగ్, రైట్? సో ఏమనొచ్చు మనం, టిమిడ్ అనొచ్చు, స్కేరీ అనొచ్చు, రైట్, కోవార్డ్లీ అనొచ్చు, ఫ్రైటనింగ్ అనొచ్చు, ఇంకేమనొచ్చు మనం, టెర్రిఫైయింగ్ అనొచ్చు, టెర్రిఫైయింగ్. సో ఇంకేమనొచ్చు అంటే, రైట్, పెట్రిఫైయింగ్ అనొచ్చు అండి, రైట్? పెట్రిఫైయింగ్. వీటిలో మనం ఏదైనా తీసుకోవచ్చు, రైట్? ఫియర్ఫుల్ అని చెప్పడానికి మనం ఏ వర్డ్స్ తీసుకోవచ్చు, టిమిడ్ అని తీసుకోవచ్చు, స్కేరీ అని తీసుకోవచ్చు, కవర్డ్లీ అని చెప్పొచ్చు, ఫ్రైటనింగ్ అని చెప్పొచ్చు, టెరిఫైయింగ్ అని చెప్పొచ్చు, ఇంకేం చెప్పొచ్చు మనం, పెట్రిఫైయింగ్ అని కూడా చెప్పొచ్చు, రైట్? నార్మల్గా ఈ కవర్డ్లీ అనేది మనకి నార్మల్గా డైరెక్ట్ గా స్కేరీ అని కాకుండా పిరికి పంద అంటే ధైర్యం లేని వాడిని ఏమనొచ్చు మనం, పిరికి పంద అనొచ్చు, right? అలాంటి సెన్స్ లో వాడతామండి. డైరెక్ట్ గా స్కేరీ అని కాకుండా భయపడే వాడిని ఏమనొచ్చు అంటే మనం కోవార్డ్లీ అనొచ్చు. ఓకే, సో మనకి కోవార్డ్లీకి ఆన్సర్ ఏం కావచ్చు అంటే బ్రేవ్ అని కూడా అనొచ్చు. ఏం కావచ్చు మనకి, బ్రేవ్ అని కావచ్చు, రైట్? సో గుర్తుపెట్టుకోండి. మొత్తానికి ట్రిపిడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఫియర్ఫుల్. ట్రిపిడ్ అంటే ఫియర్ఫుల్. ఇక మనకి ట్రిపిడ్ అంటే ఫియర్ఫుల్ దానికంటే ముందే ఉంది ఐ అని ఉందండి. సో మనకి ప్రిఫిక్స్ ఐ అని ఉంటే మనకి ఎప్పుడైనా సరే ఒక వర్డ్ కి ప్రిఫిక్స్ యాడ్ చేస్తే ఏం మారుతుంది, మీనింగ్ మారుతుందండి, రైట్? ఒక వర్డ్ కి సఫిక్స్ యాడ్ చేస్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మారుతుంది, ప్రిఫిక్స్ యాడ్ చేస్తే మీనింగ్ మారుతుంది, రైట్? సపోజ్ డీసెంట్ అన్నాం అనుకోండి, డీసెంట్ కి ఆపోజిట్ ఏమవుతుంది, ఇన్ డీసెంట్. అంటే మనం ఏం యాడ్ చేసాం, ఐఎన్ అనే ప్రిఫిక్స్ యాడ్ చేసాం. అదేవిధంగా ట్రిపిడ్ అంటే మీనింగ్ ఏంటి, ఫియర్ఫుల్. దానికి ముందు ఏం యాడ్ చేసాం మనం, ఐఎన్. అనేది మనకి ఏంటి, ప్రిఫిక్స్. కాబట్టి ఐఎన్ అనే ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల అదేమైపోతుంది, ఇంట్రిపిడ్. అంటే మనకి ఫియర్ఫుల్ కి ఆపోజిట్ ఏమవుతుంది, ఫియర్లెస్. కాబట్టి మనకి ఇంట్రిపిడ్ అంటే మీనింగ్ ఏమైందంటే ఫియర్లెస్ అవుతుందండి. ఏమవుతుంది మనకి, ఫియర్లెస్. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ఆఫ్ ట్రిపిడ్. ట్రిపిడ్, ఇంట్రిపిడ్. సో ట్రిపిడ్ అంటే ఫియర్ఫుల్, ఇంట్రిపిడ్ అంటే ఫియర్లెస్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇంట్రిపిడ్ అంటే మీనింగ్ ఏంటి, ఫియర్లెస్. ఇక్కడే మీరు ఇంకో వర్డ్ గుర్తుపెట్టుకోండి, అదేంటంటే ఇన్సిపిడ్ అండి. ఏంటది, ఇన్సిపిడ్. ఎగ్జామినేషన్ లో చాలా సార్లు మనకి ఈ టూ వర్డ్స్ మధ్యన కన్ఫ్యూజన్ ఎరైజ్ అవుతుంది. మనకి అలా కన్ఫ్యూజన్ ఉండకూడదు, రైట్? ఇంట్రిపిడ్ అంటే మీనింగ్ ఏమనుకున్నాం మనం, ఫియర్లెస్ అనుకున్నాం, రైట్? ఇన్సిపిడ్ అంటే మీనింగ్ ఏంటంటే టేస్ట్లెస్ అండి. ఇన్సిపిడ్ అంటే మీనింగ్ ఏంటి, టేస్ట్లెస్. మీకు ఎగ్జామినేషన్ లో ఈ టూ వర్డ్స్ మధ్యన కన్ఫ్యూజన్ ఎరైజ్ అవ్వకూడదు, వెరీ ఇంపార్టెంట్, రైట్? సో మనకి ఇంట్రిపిడ్ అంటే మీనింగ్ ఏంటి, ఫియర్లెస్. అలా కాకుండా ఇన్సిపిడ్ అంటే మీనింగ్ ఏంటి, టేస్ట్లెస్. ఒకవేళ టేస్టీగా ఉంటే దాన్ని ఏమనొచ్చు అంటే పెలాటబుల్ అనొచ్చండి. ఏమనొచ్చు మనం, పెలాటబుల్, పెలాటబుల్. సో పెలాటబుల్ అంటే మీనింగ్ ఏంటంటే టేస్టీ, లేదంటే ఏమనొచ్చు అంటే డెలీషియస్ అనొచ్చు, డెలీషియస్. ఓకే, సో టేస్టీ లేదంటే ఏమనొచ్చు మనం, డెలీషియస్ అనొచ్చు అండి, డెలీషియస్. ఈ టూ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇంట్రెపిడ్, ఇన్సిపిడ్. ఇంట్రెపిడ్ అంటే ఫియర్లెస్, ఇన్సిపిడ్ అంటే టేస్ట్లెస్, పెలాటబుల్ అంటే డెలీషియస్ ఆర్ టేస్టీ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ పెలాటబుల్ కదా, ఏ తీసేసాం అనుకోండి, ఏ తీసేస్తే మనకి ఏమొస్తుంది, ప్లేట్. ఏమొస్తుంది మనకి, ప్లేట్. ప్లేట్ లో ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి, డెలీషియస్ ఐటమ్స్ ఉన్నాయి. ప్లేట్ లో ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి, డెలీషియస్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో పెలాటబుల్ అంటే టేస్టీ, ఇన్సిపిడ్ అంటే టేస్ట్లెస్, ఇంట్రిపిడ్ అంటే ఫియర్లెస్. మొత్తానికి మీకు ఏం తెలియాలంటే ఇంట్రెపిడ్ అనే వర్డ్ మీనింగ్ మీకు, రైట్, ఫర్ ఏ లాంగ్ టైం మీకు గుర్తుండిపోవాలి, రైట్? ఇంట్రెపిడ్ అంటే మీనింగ్ ఏంటి, ఫియర్లెస్. నౌ లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ వర్డ్. నెక్స్ట్ వర్డ్ మనకి ఏముందో చూడండి, లూసిడ్. ఏముంది మనకి, లూసిడ్. లూసిడ్ అన్నా మీకు ఎప్పుడైనా సరే లూసెంట్ అన్నా గుర్తుపెట్టుకోండి, ఏంటవి, లూసిడ్ అన్నా లేదంటే లూసెంట్ అన్నా మనకి, లేదంటే ఇంకా ట్రాన్స్ లూసెంట్ కూడా అంటారండి. ఏమంటారు, ట్రాన్స్ లూసెంట్. గుర్తుపెట్టుకోండి, రైట్? లూసిడ్ అన్నా, లూసెంట్ అన్నా, ట్రాన్స్ లూసెంట్ అన్నా మీనింగ్ ఏంటంటే క్లియర్ అనే మీనింగ్ వస్తుందండి. ఏమొస్తుంది మనకి,
క్లియర్. సో లూసిడ్, లూసెంట్, ట్రాన్స్లూసెంట్ వీటికి మీనింగ్ ఏమొస్తుంది మనకి? క్లియర్. క్లియర్ అనే మీనింగ్ వస్తుంది, రైట్? ఇంకోటి ఏంటంటే మనకి సో ఇలాంటి వర్డ్ మనకి లూసిడ్ లాంటిది ఇంకో వర్డ్ ఏముంటుందంటే ప్లాసిడ్ ఉంటుందండి. ఏముంటుంది మనకి? ప్లాసిడ్. ప్లాసిడ్ లో మనకి ఏముంది? పిఎల్ఏసి. మనకి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇలా వచ్చింది అనుకోండి, పిఏసి కానీ లేదంటే పిఎల్ఏసి గాని రూట్ వర్డ్స్ గా వస్తే అక్కడ ఏముంటుందంటే కామ్ అని కానీ లేదంటే పీస్ అని కానీ ఉంటుందండి. ఏంటో వర్డ్స్ పిఏసి కానీ లేదంటే పిఎల్ఏసి కానీ వస్తే అక్కడ మనకి ఏముంటుంది? కామ్ అని కానీ లేదంటే పీస్ అని కానీ ఉంటుంది. కాబట్టి మనకి ఏమొచ్చింది? ప్లాసిడ్. ప్లాసిడ్ లో కూడా మనకి ఏమొచ్చింది? పిఎల్ఏసి వచ్చింది కదా, అంటే దీని మీనింగ్ ఏంటంటే కామ్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? మనకి లూసిడ్ కి ప్లాసిడ్ కి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఓకేనా? సో లూసిడ్, ప్లాసిడ్, లూసిడ్, ప్లాసిడ్ ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకుంటారో ఒక చిన్న స్టేట్మెంట్ తో గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? ఇలా ఉందనుకోండి, మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఏం చేయొచ్చు మనం? ప్లాసిడ్ మైండ్స్. ఓకే, ప్లాసిడ్ మైండ్స్ ఆర్ లూసిడ్. ఈ స్టేట్మెంట్ కానీ మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఓకేనా? ప్లాసిడ్ మైండ్స్ ఆర్ లూసిడ్ అంటే మనకి ప్లాసిడ్ మైండ్స్ అంటే ఏంటి? ఎవరైతే కామ్ గా ఆలోచిస్తారో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి? క్లియర్ గా ఉంటాయి. ప్లాసిడ్ మైండ్స్ ఆర్ లూసిడ్. ప్లాసిడ్ మైండ్స్ ఆర్ లూసిడ్. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే లూసిడ్ అనే వర్డ్ ని గుర్తుపెట్టుకోవచ్చు. లూసిడ్ అంటే మీనింగ్ ఏంటి? క్లియర్. ప్లాసిడ్ అంటే మీనింగ్ ఏంటి? కామ్. ట్రాన్స్లూసెంట్ అంటే మీనింగ్ ఏంటి? క్లియర్. లూసెంట్ అంటగా మనకి రైట్. అదేవిధంగా లూసిడ్ ఎక్స్ప్లెనేషన్ అన్నా కానీ మీనింగ్ ఏంటి? క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి ఈ వర్డ్స్ మీకు గుర్తుంటారు, రైట్? అలా క్లియర్ గా లేవనుకోండి, అలా క్లియర్ గా లేకపోతే వాటిని ఏమంటామంటే ఇలా అనొచ్చు, రైట్? కొన్ని వర్డ్స్ రాస్తాం చూడండి. ఏమనొచ్చు అంటే హేజీ అనొచ్చు అండి. ఏమనొచ్చు మనం? హేజీ అనొచ్చు. ఇంకేమనొచ్చు అంటే నెబ్యులస్ అనొచ్చు, ఓకేనా? నెబ్యులస్. లేదంటే అంబిగ్వస్ అనొచ్చు, రైట్? వీటన్నిటికి మీనింగ్ ఏంటి మనకి? హేజీ అన్న, రైట్, నెబ్యులస్ అన్న, అంబిగ్వస్ అన్న మీనింగ్ ఏంటి మనకి? అన్క్లియర్ అంటారండి. అన్క్లియర్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో అన్క్లియర్. హేజీ అన్న, నెబ్యులస్ అన్న, అంబిగ్వస్ అన్న మీనింగ్ ఏంటి? అన్క్లియర్. అలా కాకుండా లూసిడ్ అంటే మీనింగ్ ఏంటి? క్లియర్. ఈ వర్డ్స్ మీకు గుర్తుండాలి, రైట్? ఇప్పుడు మనం నెక్స్ట్ వర్డ్ చూద్దాం, రైట్? నెక్స్ట్ వర్డ్ మనకి ఏముంది? స్పొరాడిక్ అనే వర్డ్ ఉందండి, రైట్? స్పొరాడిక్. మీకు కొన్ని వర్డ్స్ నేను చెప్తాను చూడండి, రైట్? స్పొరాడిక్ తో పాటు మనకి ఏం గుర్తుండాలంటే ఇంటర్మిటెంట్ అనే వర్డ్ గుర్తుండాలండి. ఏం గుర్తుండాలి మనకి? ఇంటర్మిటెంట్. ఈ టూ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో స్పొరాడిక్, ఇంటర్మిటెంట్ ఈ రెండింటికి మనకి ఒక కలకేషన్ ఉందండి, రైట్? ఆ కలకేషన్ ఏంటంటే రెయిన్స్. కలకేషన్ ఏంటి మనకి? రెయిన్స్. మనం ఏమంటామంటే అప్పుడప్పుడు స్పొరాడిక్ రెయిన్స్ అంటామండి. స్పొరాడిక్ రెయిన్స్ అంటాము, ఇంటర్మిటెంట్ రెయిన్స్ అంటామండి. అంటే ఎలా అంటే స్పొరాడిక్ రెయిన్స్ అంటే ఎలా ఉంటుందంటే సపోజ్ మన హైదరాబాద్ ఉంది అనుకోండి, రైట్? హైదరాబాద్ లో స్పొరాడిక్ రెయిన్స్ పడుతున్నాయి అనుకోండి, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇర్రెగ్యులర్ గా, అంటే కంటిన్యూస్ గా కాకుండా, ఇర్రెగ్యులర్ గా కాకుండా ర్యాండమ్ గా పడితే, ర్యాండమ్ గా కానీ వర్షాలు పడితే దాన్ని ఏమంటామంటే స్పొరాడిక్ అంటారండి. ఏమంటారు? స్పొరాడిక్. సో రెండింటికి సేమ్ మీనింగ్ వస్తుంది, రైట్? స్పొరాడిక్ అన్నా మనకి ఇంటర్మిటెంట్ అన్న మీనింగ్ ఏంటంటే నాట్ కంటిన్యూస్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? నాట్ కంటిన్యూస్ అని చెప్పొచ్చు అండి. నాట్ కంటిన్యూస్. లేదంటే ఏం చెప్పొచ్చు అంటే ఇర్రెగ్యులర్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? ఇర్రెగ్యులర్. రెగ్యులర్ గా కాందాన్ని ఏమంటామంటే రెగ్యులర్, దాని కాందాన్ని ఏమంటాము? ఇర్రెగ్యులర్. రెగ్యులర్, ఇర్రెగ్యులర్, రైట్? సో నాట్ కంటిన్యూస్ అని చెప్పొచ్చు, ఇర్రెగ్యులర్ అని చెప్పొచ్చు. దాన్ని ఏమంటాం మనం? స్పొరాడిక్ ఆర్ ఇంటర్మీడియట్ అంటాం, రైట్? కలకేషన్ ఏంటి మనకి? రెయిన్స్. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, రైట్? నెక్స్ట్ మనకి స్పొరాడిక్ అంటే ఇంకో మీనింగ్ కూడా ఉందంటే దాన్ని ఏమంటామంటే ర్యాండమ్ అని కూడా అంటాం. ఏమంటాం మనం? ర్యాండమ్. సో ఈ వర్డ్స్ మీకు గుర్తుండాలి. కాబట్టి స్పొరాడిక్ అంటే మీనింగ్ ఏంటి? ఇర్రెగ్యులర్ అండ్ నాట్ కంటిన్యూస్. ఇర్రెగ్యులర్ అండ్ నాట్ కంటిన్యూస్. నెక్స్ట్ మనకి గ్రెగేరియస్ చూద్దాం, రైట్? సో గ్రెగేరియస్ అన్నప్పుడు మనకి ఒక రూట్ వర్డ్ గుర్తుండాలండి, రైట్? ఆ రూట్ వర్డ్ ఏమవుతుందంటే గ్రెగ్ అవుతుంది. ఏమవుతుంది మనకి? గ్రెగ్. రూట్ వర్డ్ మనకి ఏంటి? గ్రెగ్. గ్రెగ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి గ్రూప్ అండి, ఓకేనా? మీకు ఎప్పుడైనా సరే రూట్ వర్డ్ గ్రెగ్ వస్తే దాని మీనింగ్ ఏంటంటే గ్రూప్. ఇప్పుడు మనం కొన్ని వర్డ్స్ చూద్దాం, రైట్? మనకి ఆ వర్డ్స్ లో మనకి ఫస్ట్ వర్డ్ మనకి ఏముంది? ఇక్కడ గ్రెగేరియస్ ఉందా లేదా? దాంతోనే స్టార్ట్ చేద్దాం, రైట్? గ్రెగేరియస్. గ్రెగేరియస్. నెక్స్ట్ ఇంకో వర్డ్ మనకి ఏంటంటే కాంగ్రిగేషన్. ఏంటో వర్డ్? కాంగ్రిగేషన్. గ్రెగేరియస్, కాంగ్రిగేషన్. నెక్స్ట్ మనకి ఏంటంటే సెగ్రిగేషన్. ఓకే, సెగ్రిగేషన్. నెక్స్ట్ ఏంటంటే అగ్రిగేట్. అగ్రిగేట్. నెక్స్ట్ ఏంటంటే ఎగ్రీజియస్. ఈ వర్డ్స్ అనేది కూడా మనం నేర్చుకుందాం, రైట్? సో మనకి గ్రెగేరియస్, కాంగ్రిగేషన్, సెగ్రిగేషన్, అగ్రిగేట్, ఎగ్రీజియస్ ఈ అన్ని వర్డ్స్ మనకి కామన్ గా మనకి ఏముందో చూడండి. కామన్ గా గ్రెగ్ ఉందా లేదా? గ్రెగ్ అంటే ఏమనుకున్నాం మనం? గ్రూప్. కాబట్టి ఇప్పుడు మనకి వర్డ్స్ చూద్దాం, రైట్? ఇప్పుడు ఫస్ట్ వర్డ్ ఏముంది? గ్రెగేరియస్. గ్రెగేరియస్ మనకి ఏముంది? గ్రెగ్ ఉంది కదా, అంటే ఎవరైతే గ్రూప్స్ లో ఉండడానికి ఇష్టపడతారో వాళ్ళని ఏమంటామంటే గ్రెగేరియస్ అని చెప్పొచ్చు, రైట్? వాంట్స్ టు బి ఇన్ గ్రూప్స్. ఏం చెప్పొచ్చు మనం? వాంట్స్ టు బి
ఇన్ గ్రూప్స్. సో ఏం చెప్పొచ్చు మనం, వాంట్స్ టు బి ఇన్ గ్రూప్స్. ఎవరైతే గ్రూప్స్ లో ఉండడానికి ఇష్టపడతారో వాళ్ళు ఏమంటామంటే గ్రిగేరియస్ అని చెప్పొచ్చు. అంటే ఏం చెప్పొచ్చు అంటే సోషయబుల్ అని చెప్పొచ్చు. సొసైటీలో ఈజీగా మింగిల్ అయిపోతారు, కలిసిపోతారు, అంటే వాళ్ళు ఏమంటాం మనం గ్రిగేరియస్. కానీ అందరూ అలా కలవగలుగుతారా? కొంతమంది అలా కలవలేరండి, రైట్? వాళ్ళు ఏం చేస్తారంటే ఒంటరిగా ఉంటారు. అలా ఒంటరిగా ఉంటే వాళ్ళని ఏమంటామంటే సాలిట్యూడ్ అంటారండి. ఏమంటారు? సాలిట్యూడ్. సాలిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటంటే బీయింగ్ అలోన్. బీయింగ్ అలోన్. ఒంటరిగా ఉంటే ఏమంటాము? సాలిట్యూడ్ అంటాం. ఎందుకంటే మనకి ఏమొచ్చింది? సోల్. SOLE. సోల్ అంటే మీనింగ్ ఏంటంటే సెల్ఫ్. ఒంటరిగా ఉంటే సాలిట్యూడ్ అంటాము, కలిసిపోతే ఏమంటాము? గ్రిగేరియస్ అంటాం. కాబట్టి గ్రిగేరియస్ అంటే మీనింగ్ ఏంటి? వాంట్స్ టు బి ఇన్ గ్రూప్స్. నెక్స్ట్ మనకి ఏముంది? కాంగ్రిగేషన్. కాంగ్రిగేషన్ కూడా మనకి ఏముంది? గ్రెగ్ ఉందా లేదా? గ్రెగ్ అంటే ఏమనుకున్నాం మనం? గ్రూప్. నెక్స్ట్ మనకి ఏముంది? కాన్. కాన్ అంటే మనకి ఏంటి? విత్ అనమాట. విత్ లేదంటే టుగెదర్. విత్ లేదంటే టుగెదర్. అందరూ కలిసి ఒక చోట చేరితే, గ్రూప్ గా ఫామ్ అయితే దాన్నే ఏమంటామంటే కాంగ్రిగేషన్ అంటామండి. ఏమంటాం మనం? కాంగ్రిగేషన్ అంటాం. సపోజ్ మనకి సో ప్రతి సండే చర్చిలో ఏం జరుగుతుంది? కాంగ్రిగేషన్ జరుగుతుంది. లేదంటే ఒక కుంభమేళా జరిగింది అనుకోండి, అక్కడికి అందరూ ఏం చేస్తారు? గ్రూప్ గా వస్తారా లేదా? దాన్ని ఏమంటామంటే కాంగ్రిగేషన్ అంటామండి. ఓకేనా? రిలీజియస్ కాంగ్రిగేషన్ అంటే గ్రూపింగ్ లేదంటే మీటింగ్ అని చెప్పొచ్చు, రైట్? అందరూ కలిసి ఒక చోట రావడం ఏమంటాం మనం? కాంగ్రిగేషన్ అంటాం. అంటే ఏం చెప్పొచ్చు మనం? మీటింగ్ అని చెప్పొచ్చు. మీటింగ్ లేదంటే గ్యాదరింగ్ అని చెప్పొచ్చు, రైట్? నెక్స్ట్ మనకి ఏముందంటే సెగ్రిగేషన్. సెగ్రిగేషన్ మీనింగ్ ఏంటంటే ఇందులో ఉంది గ్రెగ్. ఒక గ్రూప్ లోంచి సెపరేట్ చేయడాన్ని ఏమంటామంటే సెగ్రిగేషన్ అంటామండి. ఒక గ్రూప్ లోంచి సెపరేట్ చేయడాన్ని ఏమంటాం? సెగ్రిగేషన్. కాబట్టి సెగ్రిగేషన్ అంటే మీనింగ్ ఏమైందంటే సెపరేషన్ అవుతుంది. ఏమవుతుంది మనకి? సెపరేషన్. సెగ్రిగేషన్ మీనింగ్ ఏంటి? సెపరేషన్. నెక్స్ట్ మనకి ఏముంది? అగ్రిగేట్. మనకి అగ్రిగేట్ మార్క్స్ అంటాం కదా, అంటే మనకి ఏముంది? గ్రెగ్. అన్నిటిని కలిపి గ్రూప్ గా చేయడాన్ని ఏమంటామంటే అగ్రిగేట్ అంటాం. అంటే సింపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే యాడింగ్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? యాడింగ్ లేదంటే గ్రూపింగ్. గ్రూపింగ్ చేయడం కానీ యాడింగ్ చేయడం కానీ ఏమంటాం? అగ్రిగేట్. మన అగ్రిగేట్ మార్క్స్ అంటామా లేదా? రైట్. నెక్స్ట్ మనకి ఏముందంటే ఎగ్రీజియస్. ఎగ్రీజియస్ మనకి ఎలా వస్తుందంటే ఇక్కడ ఏముంది? గ్రెగ్ ఉంది, దీని ముందు ఏముంది? ఈ. దీన్ని ఈని ఏమనుకుంటారంటే ఎక్స్ అనుకోండి. ఎక్స్ అంటే మీనింగ్ ఏంటంటే అవుట్ అండి. ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి? అవుట్. ఒక గ్రూప్ లోంచి అవుట్ అంటే మీనింగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ ద గ్రూప్ బిహేవియర్. అంటే అవుట్ ఆఫ్ ద గ్రూప్ బిహేవియర్ మీనింగ్ ఏంటి? ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక బిహేవియర్ ఉంటుంది, దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ అలా యాక్సెప్ట్ చేయలేని బిహేవియర్ ని ఏమంటామంటే ఎగ్రీజియస్ బిహేవియర్ అంటాం. అంటే రైట్. సో మనం ఏం చెప్పొచ్చు మనం? అన్యాక్సెప్టబుల్ బిహేవియర్, వెరీ బ్యాడ్. ఓకే. ఎగ్రీజియస్ అంటే ఏం చెప్పొచ్చు మనం? వెరీ బ్యాడ్ అని చెప్పొచ్చు అండి. వెరీ బ్యాడ్. ఈ వర్డ్స్ అంటే ఆ గ్రూప్ కి సో వాడు యాక్సెప్ట్ ఆ గ్రూప్ వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు, అలాంటప్పుడు ఏమంటాం మనం? ఎగ్రీజియస్. అవుట్ ఆఫ్ ద గ్రూప్. అవుట్ ఆఫ్ ద గ్రూప్. అవుట్ ఆఫ్ ద గ్రూప్ బిహేవియర్ అంటే మీనింగ్ ఏంటి? వెరీ బ్యాడ్ బిహేవియర్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? ఇక్కడ మనకి గ్రిగేరియస్ అంటే మీనింగ్ ఏంటి? వాంట్స్ టు బి ఇన్ గ్రూప్స్. ఎవరైతే గ్రూప్స్ లో ఉండడానికి ఇష్టపడతారో వాళ్ళు ఏమంటాము? గ్రిగేరియస్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? నెక్స్ట్ మనకి ఏముందంటే బ్లైత్. ఓకే. మనకి నార్మల్ గా బ్లైత్ అంటే మీనింగ్ ఏంటంటే సో రైట్ ఇలా చెప్పొచ్చు, హ్యాపీ అండ్ చీర్ఫుల్ అని చెప్పొచ్చు అండి. బ్లైత్ అంటే మీనింగ్ చెప్పొచ్చు మనం? హ్యాపీ అండ్ చీర్ఫుల్ అని చెప్పొచ్చు. హ్యాపీ అండ్ చీర్ఫుల్. మనకి కొన్ని రైట్ దీనికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రైట్? సో లేదంటే ఇంకో సమ్ టైమ్స్ దీన్ని ఏం తీసుకోవచ్చు అంటే మనం కేర్లెస్ అని కూడా తీసుకోవచ్చు అండి. ఏం తీసుకోవచ్చు మనం? కేర్లెస్. వీళ్ళు ఎందుకు కేర్లెస్ గా ఉంటారంటే వాళ్ళు దాన్ని రిగార్డ్ చేయరనమాట, కన్సిడర్ చేయరనమాట. కాబట్టి అంటే మనకి వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా కానీ ప్రాబ్లం లేనట్టే బిహేవ్ చేస్తారు. అంటే ఆ ప్రాబ్లమ్ ను వాళ్ళు కన్సిడర్ చేయకుండా కేర్లెస్ గా ఉంటూ చాలా హ్యాపీగా ఉంటారు. అలాంటి కంటెక్స్ట్ మనం ఏం యూజ్ చేస్తామంటే బ్లైత్ అనే వర్డ్ యూజ్ చేస్తాం, రైట్? దీనికి నేను ఏం చేస్తానంటే కొన్ని రైట్ సో కలకేషన్ చెప్తాను చూడండి, రైట్? మనకి ఏం చెప్పొచ్చు అంటే బ్లైత్ ఇండిఫరెన్స్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా? బ్లైత్ ఇండిఫరెంట్. ఇంకా చెప్పొచ్చు అంటే బ్లైత్ డిస్రిగార్డ్ అని చెప్పొచ్చు అండి. బ్లైత్ డిస్రిగార్డ్. ఇక మనకి రిగార్డ్ అంటే కన్సిడర్, డిస్రిగార్డ్ అంటే నాట్ కన్సిడర్. సో ఇండిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ సెన్సిటివ్. ఈ కలకేషన్ మనం వాడతాం. ఎలా వాడతామంటే బ్లైత్ ఇండిఫరెన్స్ అంటాము, ఇంకేమంటాము? బ్లైత్ డిస్రిగార్డ్ అంటాం, రైట్? మీకు ఒక స్టేట్మెంట్ నేను చెప్తా చూడండి, రైట్? స్టేట్మెంట్ చెప్తే మీకు అర్థం అవుతుంది. ఎలా అంటే షీ ఇలా అని అనుకోండి, షీ షోస్ బ్లైత్ రైట్ డిస్రిగార్డ్. బ్లైత్ డిస్రిగార్డ్ ఫర్ ద డేంజర్. ఫర్ ద డేంజర్. నార్మల్ గా మనం ఏదైనా డేంజర్ వచ్చింది అనుకోండి, ఏదైనా డేంజర్ ఉందనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాం? చాలా యాంగ్జియస్ గా ఫీల్ అవుతాం లేదా చాలా నర్వస్ గా ఫీల్ అవుతామా లేదా? అలా ఫీల్ అవ్వాలి యాక్చువల్ గా. కానీ ఈమె
ఈ షీ షోస్ బ్లైత్ డిస్రిగార్డ్, అంటే అసలు డేంజర్ ఉన్నా కానీ డేంజర్ గురించి పట్టించుకోకుండా చాలా హ్యాపీగా కేర్ ఫ్రీగా ఉంది. అలాంటప్పుడు ఏమనొచ్చు అంటే మనం బ్లైత్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? బ్లైత్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. బ్లైత్ అంటే మీనింగ్ ఏంటి? హ్యాపీ అండ్ cheerful. సమ్ టైమ్స్ దాన్ని కేర్ఫుల్ అని కూడా అంటారు, కేర్లెస్ అని కూడా అంటారు. అండ్ సో ఇలా మనకి షీ షోస్ బ్లైత్ డిస్రిగార్డ్ ఫర్ ద డేంజర్. కలకేషన్ ఏం గుర్తుపెట్టుకుంటారు? బ్లైత్ ఇండిఫరెన్స్ అని గుర్తుపెట్టుకోండి, బ్లైత్ డిస్రిగార్డ్ అని గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడైతే మనకి మీనింగ్స్ అన్ని తెలిసాయి కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేద్దాం. రైట్, మీనింగ్స్ తెలిసాయి కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. రైట్, మనకి ఏం కావాలి? మనకి అన్ని స్టేట్మెంట్స్ లో కూడా మనకి సేమ్ వర్డ్ నే మనం ఆన్సర్ గా తీసుకోవాలి. ఓకేనా, లెట్ us డూ దట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందో చూడండి. ఇట్ రిమైన్స్ అన్క్లియర్ హౌ మెనీ పీపుల్ ఎక్స్పీరియన్స్ డాష్ డ్రీమ్స్ బట్ రీసెర్చర్స్ హ్యావ్ ప్రొవైడెడ్ రఫ్ ఎస్టిమేట్స్ బేస్డ్ ఆన్ పర్సనల్ రిపోర్ట్స్ దే యాక్సెస్డ్ త్రూ దే స్టడీస్. ఇక్కడ మనకి ఏమన్నాడు? మనకి ఇట్ రిమైన్స్ అన్క్లియర్, అది ఇంకా క్లియర్ గా లేదంటే ఏంటి? హౌ మెనీ పీపుల్ ఎక్స్పీరియన్స్ డ్రీమ్స్ గురించి మనం డిస్క్రైబ్ చేస్తాం. రైట్, సో ఎలాంటి డ్రీమ్స్ మనకి తెలియాలి. డ్రీమ్స్ అనేది నౌను, ఇక్కడ మనకి ఏం రావాలి? యాడ్జెక్ట్. ఈ డ్రీమ్స్ గురించి మనం ఏం చేయాలంటే డిస్క్రైబ్ చేయాలి. రైట్, డ్రీమ్స్ బట్ రీసెర్చర్స్ హ్యావ్ ప్రొవైడ్ రఫ్ ఎస్టిమేట్స్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్. రైట్, రఫ్ ఎస్టిమేట్స్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా క్లియర్ గా అర్థమైంది దాని గురించి, ఆ డ్రీమ్స్ గురించి వాళ్ళకి ఇంకా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ లేదు. రఫ్ గా ఎస్టిమేట్ చేస్తాం. రఫ్ గా ఎస్టిమేట్ ఎప్పుడు చేస్తాం? మన దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ లేకపోతేనే మనం ఏం చేస్తాము? రఫ్ గా ఎస్టిమేట్ చేస్తాం. కాబట్టి ఈ డ్రీమ్స్ ని మాడిఫై చేసి ఆ యాడ్జెక్టివ్ ఏం కన్వే చేయాలి? మనకి ఈ రఫ్ ఎస్టిమేట్స్ ని సపోర్ట్ చేసే విధంగా మనకి యాడ్జెక్టివ్ ఉండాలి. రైట్, అలాంటి యాడ్జెక్టివ్ ఇప్పుడు మనకి ఆప్షన్ లో ఏముందో చూద్దామండి. రైట్, ఆప్షన్ మనకి అలాంటి యాడ్జెక్టివ్ ఏముందో చూద్దాం. రైట్, మనకి ఏముందో చూడండి. ఇంటర్ప్రిట్ ఉంది, లూసిడ్ ఉంది, రైట్, సో స్పొరాడిక్ ఉంది, గ్రెగేరియస్, బ్లైత్. వీటిలో మనకు కొన్ని ఎలిమినేట్ చేద్దాం. రైట్, ఫస్ట్ మనకి ఏముంది? ఇంటర్ప్రిట్ అంటే ఏమనుకున్నాం మనం? ఫియర్లెస్. ఇక్కడ మనకి ఫియర్లెస్ కి ఆ డ్రీమ్స్ కి ఏమైనా సంబంధం ఉందా? ఫియర్లెస్ డ్రీమ్స్ అంటామా? డ్రీమ్స్ మనం ఫియర్ఫుల్ డ్రీమ్స్, ఫియర్లెస్ డ్రీమ్స్ అని చెప్పలేము. కాబట్టి ఇక్కడ మనకి ఏం రాకూడదు? ఇంటర్ప్రిట్ రాకూడదు అండి. ఓకేనా, రైట్, నెక్స్ట్ మనకి ఏముందో చూడండి. లూసిడ్ అంటే ఏమనుకున్నాం? క్లియర్. మనకి క్లియర్ డ్రీమ్స్ మనకి క్లియర్ గా అన్క్లియర్ గా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి క్లియర్ అనే ఒక వర్డ్ ఛాన్స్ ఉంది. రైట్, ఎందుకంటే మనకి లూసిడ్ మీనింగ్ ఏంటి? క్లియర్. స్పొరాడిక్, రెగ్యులర్, ఇర్రెగ్యులర్, ఇది కూడా మనకి ఛాన్స్ ఉందండి. రైట్, రెగ్యులర్, ఇర్రెగ్యులర్ కాబట్టి మనకి ఇర్రెగ్యులర్ కాబట్టి ఇర్రెగ్యులర్ డ్రీమ్స్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది? గ్రిగేరియస్ అంటే ఏమనుకున్నాం మనం? వాంట్స్ టు బి ఇన్ గ్రూప్స్ అనుకున్నాం కాబట్టి ఇది మనకి సో మనకి డ్రీమ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి గ్రిగేరియస్ రాదు. నెక్స్ట్ మనకి ఏముంది? బ్లైత్ అంటే ఏమనుకున్నాం మనం? డిస్రిగార్డ్ అంటే హ్యాపీ అండ్ కేర్ఫుల్ కాబట్టి బ్లైత్ డ్రీమ్స్ అని కూడా చెప్పలేము కాబట్టి ఈయన కూడా ఎలిమినేట్ చేయొచ్చు. మన పాసిబిలిటీస్ ఏంటి? మనకి లూసిడ్ గానీ స్పొరాడిక్. లూసిడ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి క్లియర్. ఓకే, స్పొరాడిక్ అంటే మీనింగ్ ఏంటి మనకి? రైట్, ఇర్రెగ్యులర్. కాబట్టి ఈ రెండిట్లో ఒకటి మన ఆన్సర్ కావాలి. రైట్, క్లియర్ గానీ లేదంటే ఇర్రెగ్యులర్ గానీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆప్షన్స్ లో చూద్దాం. రైట్, రిమైనింగ్ స్టేట్మెంట్ చూద్దాం. రైట్, మనకి ఇప్పుడు 3 ఎలిమినేట్ చేసాం కదా. రిమైనింగ్ 2 వర్డ్స్ లో క్లియర్ వస్తుందా, స్పొరాడిక్ వస్తుందా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. రైట్, సెకండ్ స్టేట్మెంట్ ఏముందో చూడండి. ఇన్ హిస్ క్యారెక్టరిస్టికల్లీ రైట్ dash manner. In his characteristically dash manner, Lawrence Summers is surely right that global economies face the problem of persistently deficient demand and risk of deflation that ever loose monetary policy cannot resolve. మనం చూడక మనకి ఇన్ హిస్ క్యారెక్టరిస్టికల్లీ డాష్ మేనర్, ఆయన మేనర్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం. ఎలాంటి మేనర్ అంటాం మనం? క్లియర్ మేనర్ అంటామా లేదంటే ఇర్రెగ్యులర్ మేనర్ అంటామా? మనకి ఆయన గురించి పాజిటివ్ గా డిస్క్రైబ్ చేస్తున్నామా నెగిటివ్ గా డిస్క్రైబ్ చేస్తున్నామా? అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంది? ఈజ్ షూర్లీ రైట్ అంటున్నాం. మనకి ఏముంది? ఈ షూర్లీ రైట్ అంటే పాజిటివ్ నెగిటివా? పాజిటివ్. కాబట్టి పాజిటివ్ కాబట్టి మనకి క్లియర్ అనే సెన్స్ వస్తుందా, ఇర్రెగ్యులర్ అనే సెన్స్ వస్తుందా? క్లియర్ అనేది మనకి పాజిటివ్, ఇర్రెగ్యులర్ మనకి ఏంటి? నెగిటివ్. ఇక్కడ మనకి షూర్లీ రైట్ అంటే కాబట్టి మనకి ఏం రావాలి? పాజిటివ్ రావాలి. కాబట్టి మనకి ఏం రావాలంటే లూసిడ్ అని రావాలండి, పాజిటివ్ వర్డ్. కాబట్టి లూసిడ్ మేనర్, క్లియర్ మేనర్. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ లో కూడా మనకి ఏం రావాలి? లూసిడ్ అనే వర్డ్ రావాలి. రైట్, ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. థర్డ్ స్టేట్మెంట్ ఏముందో చూడండి. ఫర్ హెల్త్ కేర్ ఫౌండర్స్ అండ్ ఫండర్స్ scientific claims and conclusions are more than policy. Business models depend upon the dash appraisal of clinical problems. ఇక్కడ మనకి ఏముంది? డాష్ అప్రైజల్. నార్మల్ గా మనకి అప్రైజల్ మనకి ఇక్కడ 2 వర్డ్స్ రాస్తాం చూడండి. రైట్, అవి ఏంటంటే APPRAISE అప్రైజ్, నెక్స్ట్ APPRISE అప్రైజ్. ఈ 2 వర్డ్స్ చూడండి. మనకి ఏముంది? APPRAISE అప్రైజ్, APPRISE అప్రైజ్. మనకి APPRAISE అప్రైజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఎస్ఎస్ అంటే మెజరింగ్ కానీ లేదంటే క్యాలిక్యులేట్ అంటాం. రైట్, APPRISE అప్రైజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ఫార్మ్ అని వస్తుందండి. ఏమొస్తుంది మనకి? ఇన్ఫార్మ్. గుర్తుపెట్టుకోండి. రైట్, సో రైట్
ఏపీపీఆర్ఏఐఎస్సి అప్రైజెంట్ మీనింగ్ ఏంటి? ఎస్ఎస్. ఏపీపీఆర్ఐఎస్సి అప్రైజెంట్ మీనింగ్ ఏంటి? ఇన్ఫార్మ్. ఈ రెండింటిని మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఏపీపీఆర్ఏఐఎస్సి మనకి ఎక్స్ట్రా ఏమొచ్చింది? ఏ వచ్చిందండి. ఏమొచ్చింది మనకి? ఏ. కాబట్టి ఏ వచ్చింది కాబట్టి మనం ఏం చేసుకోండి? అసెస్మెంట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఏం గుర్తుపెట్టుకోవచ్చు? అసెస్మెంట్. అప్రైజ్ మనకి ఏముందా? ఏ లేదు. ఓన్లీ ఏముంది? ఐ. ఓన్లీ ఐ ఉంది కాబట్టి ఏమనుకుంటారు? ఇన్ఫార్మ్ అనుకోండి, రైట్? సో ఏపీపీఆర్ఏఐఎస్సి అప్రైజ్ అంటే మీనింగ్ ఏంటి? అసెస్మెంట్ అని చెప్పొచ్చు, రైట్? ఏపీపీఆర్ఐఎస్సి అప్రైజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ఫార్మ్. మనకి అప్రైజ్ అంటే మీనింగ్ ఏమైతే మనకి? అసెస్మెంట్. సో అసెస్మెంట్ ఆఫ్ క్లినికల్, సో ఏం చెప్పొచ్చు మనం? క్లినికల్ ప్రాబ్లమ్స్ అండ్ డిజైనింగ్ సుపీరియర్ ఇంటర్వెన్షన్, రైట్? క్లినికల్ ప్రాబ్లమ్స్ మనం ఏం చేయాలంటే ఎసెస్ చేయాలి, అంటే మెజర్ చేయాలి, క్యాలిబ్రేట్ చేయాలి, ఆ విధంగా రావాలి. ఎలాంటి క్యాలిబ్రేషన్స్ ఉండాలి? మనకి పాజిటివ్ ఉండాలా, నెగిటివ్ ఉండాలా? ఆబ్వియస్ గా మనకి ఏముంది? డిజైనింగ్ సుపీరియర్ ఇంటర్వెన్షన్. మనం సుపీరియర్ ఇంటర్వెన్షన్ డిజైన్ చేయాలంటే ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి, ఆ అప్రైజ్ అనేది ఎలా ఉండాలి? పాజిటివ్ గా ఉండాలా, నెగిటివ్ గా ఉండాలా? పాజిటివ్ గా ఉండాలి. కాబట్టి దాన్ని ఏమంటాం మనం? లూసిడ్ అంటామా, లేదంటే ఇర్రెగ్యులర్, అదే స్పొరాడిక్ అంటామా? లూసిడ్ అంటే క్లియర్, స్పొరాడిక్ అంటే ఇర్రెగ్యులర్. పాజిటివ్ కావాలి కాబట్టి మనకి ఏం రావాలంటే లూసిడ్ రావాలండి. లూసిడ్ అప్రైజల్. సో ఆన్సర్ ఏమవుతుందంటే బి. అన్నిట్లో మనకి 3 బ్లాంక్స్ లో కూడా మనకి ఆన్సర్ ఏం రావాలి? లూసిడ్ అనే వర్డ్ ఆన్సర్ రావాలి, రైట్? లూసిడ్ అంటే మీనింగ్ ఏంటి? క్లియర్. సో విత్ దిస్ we completed this question, right? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే లూసిడ్. నౌ లెట్ us go for the next question. లెట్ us ఆన్సర్ ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ కూడా మనకి ఏంటి? సేమ్. మనకి ఫస్ట్ క్వశ్చన్ లో ఉన్నట్టుగానే సెకండ్ క్వశ్చన్ లో కూడా మనకి ఏమున్నాయి? 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ 3 స్టేట్మెంట్స్ మనం ఏం చేయాలి? అక్కడ ఉన్న, రైట్? సో 4 వర్డ్స్, రైట్? ఈ 4 వర్డ్స్ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫిల్ చేయాల్సి ఉంటుంది. 4 వర్డ్స్ లో ఏదో ఒక వర్డ్ తో మాత్రమే అన్ని బ్లాంక్స్ ని కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది, రైట్? ఇప్పుడైతే మనం ఎగైన్ ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న మీనింగ్స్ ఫస్ట్ చూద్దాం, రైట్? మీనింగ్స్ మనకి ఫస్ట్ ఏముందంటే మనకి షెరేడ్ అనే మీనింగ్ ఉందండి. ఏముంది మనకి? షెరేడ్. మనకి ఇక్కడ షెరేడ్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అప్పుడు మనకి క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఎలా ఉందనుకోండి. ఎగ్జాంపుల్ ఏంటంటే స్టేట్మెంట్ చెప్తాను చూడండి. టాక్ ఆఫ్ యూనిటీ ఈజ్ నాట్ మోర్ దాన్ ఎ షెరేడ్. ఇలా ఉందనుకోండి, రైట్? ఏమంటున్నా మనకి? టాక్ ఆఫ్ యూనిటీ ఈజ్ నాట్ మోర్ దెన్ ఏ షెరేడ్ అంటున్నాం. అంటే మీనింగ్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ యూనిటీ లేకపోయినా కానీ, యూనిటీ లేకపోయినా ఏమంటారు? మేమంతా చాలా యూనిటీగా ఉన్నామని మాట్లాడతారండి. మేమంతా చాలా యూనిటీగా ఉన్నామని చెప్తారు. అక్కడ యాక్చువల్గా అలా ఉన్నారు వాళ్ళు లేరు. ఇప్పుడు దాన్ని మనకి ఏమంటే మనకి అది రియల్ గా ఉందా, ఫాల్స్ గా ఉందా? ఫాల్స్. అలా ఫాల్స్ రిప్రజెంటేషన్ ఉంటే, అలా అక్కడ లేని దాన్ని చూపిస్తే దాన్ని ఏమంటామంటే షెరేడ్ అంటామండి. ఏమంటాం మనం? షెరేడ్. దీనికి ఏం చెప్పొచ్చు అంటే మనం ట్రావెస్టీ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? ట్రావెస్టీ అని చెప్పొచ్చు. ట్రావెస్టీ. లేదంటే ఏం చెప్పొచ్చు అంటే మనకి ఫార్స్ అని కూడా చెప్పొచ్చు. ఫార్స్, FARCE. ట్రావెస్టీ లేదంటే ఫార్స్. ట్రావెస్టీ అంటే మీనింగ్ ఏంటంటే మిస్రిప్రజెంటేషన్. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ టాక్ ఆఫ్ యూనిటీ ఈజ్ నాట్ మోర్ దెన్ ఏ షెరేడ్. అక్కడ యాక్చువల్ గా వాళ్ళకి యూనిటీ లేదండి, కానీ దేని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు? యూనిటీ గురించి మాట్లాడుతున్నారు. అంటే అక్కడ సో క్లియర్ రిప్రజెంటేషన్ లేదంటే ఫాల్స్ రిప్రజెంటేషన్? ఫాల్స్ రిప్రజెంటేషన్. అలా మిస్రిప్రజెంటేషన్ కానీ ఫాల్స్ రిప్రజెంటేషన్ కానీ ఉంటే దాన్నే ఏమంటామంటే మనం షెరేడ్ అంటాం, రైట్? దానికి ఏం చెప్పొచ్చు మనం? ట్రావెస్టీ అని చెప్పొచ్చు. ఫార్స్ ని కానీ మనం సినోనిమ్ తీసుకోవచ్చు, రైట్? దట్ ఈస్ అబౌట్ షెరేడ్. ఆ మీనింగ్ గుర్తుపెట్టుకోండి. అంటే మనకి మీనింగ్ ఏంటి? మిస్రిప్రజెంటేషన్ లేదంటే ఫాల్స్ అపియరెన్స్ అని చెప్పొచ్చు. ఫాల్స్ అపియరెన్స్ లేదంటే ఫాల్స్ రిప్రజెంటేషన్, రైట్? నెక్స్ట్ మనకి సెకండ్ వర్డ్ చూద్దాం, రైట్? ఆల్టర్కేట్. మనకి ఆల్టర్కేట్ అంటే మీనింగ్ ఏంటంటే, రైట్, డిస్ప్యూట్ అని చెప్పొచ్చు అండి. ఆల్టర్కేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి? డిస్ప్యూట్. ఓకేనా? సో డిస్ప్యూట్ మనకి ఏముంటుందంటే నాయిసీ డిస్ప్యూట్ అని చెప్పొచ్చు. నాయిసీ. సో నాయిసీ డిస్ప్యూట్ ఏమంటామంటే ఆల్టర్కేట్ అంటాం, రైట్? ఆల్టర్కేట్ లాంటి మనకి ఇలాంటి వర్డ్స్ ఉంటాయి, రైట్? ఆల్టర్ వస్తుంది, రైట్? ఏమవుతుంది మనకి? ఆల్టర్. ఆల్టర్, ఆల్టర్నేట్. సి మనకి ఆల్టర్ అంటే తెలియాలి, ఆల్టర్నేట్ అంటే తెలియాలి, ఆల్టర్కేట్ అంటే తెలియాలి, రైట్? సో ఆల్టర్కేట్ అంటే మీనింగ్ ఏంటి? డిస్ప్యూట్. ఆల్టర్ అంటే మీనింగ్ ఏంటంటే చేంజ్. ఆల్టర్ అంటే మీనింగ్ ఏంటి? చేంజ్. ఆల్టర్నేట్ అంటే అదర్. ఆల్టర్నేటింగ్ మీనింగ్ ఏంటి? అదర్. సో ఈ వర్డ్స్ గుర్తుండాలి మీకు. ఆల్టర్కేట్, ఆల్టర్నేట్, ఆల్టర్. ఆల్టర్ అంటే చేంజ్, ఆల్టర్నేట్ అంటే అదర్, ఆల్టర్కేట్ అంటే డిస్ప్యూట్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, రైట్? నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, ఇంటర్వైన్. నార్మల్ గా మనకి ఇంటర్వైన్ అంటే మీనింగ్ ఏంటంటే సో రైట్ క్లోజ్లీ కనెక్టెడ్. ఇంటర్వైన్ అంటే మీనింగ్ ఏంటి మనకి? క్లోజ్లీ కనెక్టెడ్. క్లోజ్లీ కనెక్టెడ్ అని చెప్పొచ్చు, లేదంటే ట్విస్టెడ్ టుగెదర్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం? ట్విస్టెడ్ టుగెదర్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకో. ఇంటర్వ్యూన్ అంటే మీనింగ్ ఏంటి మనకి? సో క్లోజ్లీ కనెక్టెడ్ లేదంటే ట్విస్టెడ్ టుగెదర్. మనకి వైర్స్ ఉన్నాయి అనుకోండి, వైర్స్ రెండింటిని కలుపుతున్నాం అనుకోండి, కలిపి ట్విస్ట్ చేస్తాం అనుకోండి, దాన్ని ఏమనొచ్చు అంటే ఇంటర్వైన్ అనొచ్చు. ఓకేనా? లేదంటే క్లోజ్లీ కనెక్ట్, దాన్ని కూడా ఏమనొచ్చు మనం? ఇంటర్వైన్. నెక్స్ట్ మనకి ఏముంది?
పోర్టెంట్. ఏముంది మనకి పోర్టెంట్. ఈ పోర్టెంట్ అనే వర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. మనకి ఈ పోర్టెంట్ అనే మీనింగ్ ఏంటంటే ఒక సైన్ అండ్ ఏం చెప్పొచ్చు మనం, ఒక సైన్ అని చెప్పొచ్చు. దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే ఓమెన్ అని కూడా చెప్పొచ్చు. ఓమెన్ లేదంటే సైన్ అంటే ఏదో జరుగుతుంది అని ఒక సిగ్నల్ ఇవ్వడాన్ని ఏమంటామంటే మనం పోర్టెంట్ అంటామండి. ఫ్యూచర్ లో జరిగే ఒక ఈవెంట్ కి సిగ్నల్ ఇవ్వడాన్ని ఏమంటాం మనం, సో రైట్ పోర్టెంట్ అంటాం. అంటే మనం ఏం చెప్పొచ్చు, మనం సైన్ అని చెప్పొచ్చు, లేదంటే సో ఏం చెప్పొచ్చు ఓమెన్ అని చెప్పొచ్చు. మీరు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తాను, దాన్ని అబ్జర్వ్ చేయండి. right? అప్పుడు మీకు క్లియర్ గా ఈ పోర్టెంట్ అంటే ఏమో అర్థం అవుతుంది. రైట్, ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇలా ఉందనుకోండి. ఇఫ్ యు ఆర్ సూపర్స్టిషియస్, ఇఫ్ యు ఆర్ సూపర్స్టిషియస్, ఓకే. సో మనకి సూపర్స్టిషియస్ అంటే మీనింగ్ ఏంటంటే సో మూఢనమ్మకాలు. ఎవరైతే మనకి బ్లైండ్ ఫెయిత్ ఉంటుందో, మూఢనమ్మకాలు ఉంటాయి, దాన్ని ఏమంటామంటే సూపర్స్టిషియస్ అంటామండి. రైట్, ఇఫ్ యు ఆర్ సూపర్స్టిషియస్ దెన్ ఏ బ్లాక్ క్యాట్, ఏ బ్లాక్ క్యాట్ పోర్టెంట్స్, ఏం చెప్పొచ్చు మనం, ట్రబుల్. ఏం చెప్పొచ్చు, ట్రబుల్. ఈ స్టేట్మెంట్ చూడండి. రైట్, ఇఫ్ యు ఆర్ సూపర్స్టిషియస్ ఏ బ్లాక్ క్యాట్ పోర్టెంట్స్ ట్రబుల్. మీరు ఒకవేళ మూఢనమ్మకాలుగా నమ్మినట్టయితే బ్లాక్ క్యాట్ అనేది మనకి ఏం చూపిస్తుంది, సో ఒక ట్రబుల్ అంటే బ్లాక్ క్యాట్ ఎదురైతే మనకి ఏం చూపిస్తుంది అక్కడ, ట్రబుల్, ఫ్యూచర్ లో మనకి ట్రబుల్ ని ఫేస్ చేస్తాము అనే సైన్ కనిపిస్తుంది, అనే ఓమెన్ కనిపిస్తుంది. దాన్ని ఏమంటామంటే పోర్టెంట్ అంటామండి. పోర్టెంట్ అర్థమైందా, పోర్టెంట్స్ గుర్తుపెట్టుకోండి. పోర్టెంట్ మీనింగ్ ఏంటి, సైన్ లేదంటే ఓమెన్. ఓమెన్ అంట, ఓమెన్ ఏమంటాము, ఓమెన్ అంటే ఫ్యూచర్ లో జరిగే దాని గురించి ముందుగానే మనకు తెలిసిపోద్దని ఏమంటామంటే పోర్టెంట్ అంటాం. రైట్, సో మొత్తానికి అయితే ఈ వర్డ్స్ మీనింగ్ తెలిసాయి కదా మనకి. ఏం తెలిసాయి, షరేడ్ అంటే మనం ఏమనుకున్నాం, ట్రావెస్ట్ అనుకున్నాం, మిస్ రిప్రజెంటేషన్ అనుకున్నాము, ఫాల్స్ రిప్రజెంటేషన్ అనుకున్నాము. నెక్స్ట్ మనకి ఏముంది, ఆల్టర్కేట్ అంటే డిస్ప్యూట్ ఆర్ ఫైట్ అనుకున్నాము, ఇంటర్వెన్ అంటే క్లోజ్లీ కనెక్టెడ్ అనుకున్నాము, పోర్టెంట్ అంటే మీనింగ్ ఏంటి, అన్ ఓమెన్ లేదంటే ఏ సైన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ 3 వర్డ్స్ లో ఏ వర్డ్స్ ని మన, ఈ 4 వర్డ్స్, ఓకే, ఈ 4 వర్డ్స్ లో ఏ వర్డ్ మనం ఫిల్ చేయాలో చూద్దాం. రైట్, ఇప్పుడు స్టేట్మెంట్ చూద్దాం. సో మనకి ఏమైనా ఫస్ట్ వన్ ఏముంది, పోలీస్ సెడ్ దట్ షేక్ అదిల్, రెసిడెంట్ ఆఫ్ విలేజ్ బాబ్రా, యూజ్డ్ టు డాష్ విత్ హిస్ వైఫ్ షెరీష్ రాణి ఓవర్ ఫ్యామిలీ మ్యాటర్స్. ఇక్కడ క్లియర్ గా మనకి ఏం కలుస్తుంది, ఇక్కడ ఒక వైఫ్ హస్బెండ్ మధ్య జరుగుతున్న గొడవల గురించి మాట్లాడుతున్నారు లేదా, కాబట్టి ఫ్యామిలీ మ్యాటర్స్ పైన వాళ్ళు ఏం చేస్తున్నారు, గొడవలు పడుతున్నారు, పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఆబ్వియస్ గా మనకి ఏమవుద్ది, ఫైట్ అనే మీనింగ్ రావాలి. ఫైట్ అనే మీనింగ్ రావాలి కాబట్టి మనకి ఏమొస్తుందంటే టు ఆల్టర్కేట్. ఏం రావాలి, టు ఆల్టర్కేట్ అంటే మీనింగ్ ఏంటి, డిస్ప్యూట్. కాబట్టి సరిపోతుంది లేదా. నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్, ఇంకేమీ రావు, షరేడ్ రాదు, ఇంకేం రావు, ఏమొస్తుంది మనకి ఆల్టర్కేట్. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఫైట్ చేస్తున్నారు, డిస్ప్యూట్స్ పడుతున్నారు అనే మీనింగ్ రావాలి. రైట్, నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, మలాలా యూసఫ్జాయ్ రిమైండ్ కామ్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ద డాష్ అండ్ వాస్ దెన్ జాయిన్డ్ బై ఫెలో ప్రైజ్ విన్నర్. మనకి ఇక్కడ ఏముంది, సో ఈ మలాలా యూసఫ్జాయ్ అని ఆమె ఏం చేసిందంట, కామ్ గా ఉందంట. ఎందులో కామ్ గా ఉంది, సో డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్. సో ఇప్పుడు కామ్ గా ఉంటుంది, షెరేడ్ లో కామ్ గా ఉందా, డిస్ప్యూట్ లో కామ్ గా ఉందా, రిమైనింగ్ వర్డ్స్ ఏమున్నాయి, రిమైనింగ్ వర్డ్స్ ఏమున్నాయి చూడండి, ఆల్టర్కేటా, ఇంటర్వైనా, పోర్టెంట్. మరి రిమైనింగ్ ఏం రావు, ఫైట్ జరుగుతుంది, అక్కడ డిస్ప్యూట్ జరుగుతుంది, డిబేట్ జరుగుతుంది. అలా డిబేట్ గానీ డిస్ప్యూట్ గా జరుగుతున్నప్పుడు అందులో ఆమె పార్టిసిపేట్ చేయకుండా కామ్ గా ఉంది, ఆ తర్వాత వేరే వాళ్ళతో కలిసింది. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం రావాలంటే రైట్, ఏం కావాలి ఇక్కడ కూడా మనకి ఏం రావాలి, మనకి ఆల్టర్కేటెడ్ మీనింగ్ క్లియర్ అండి, డ్యూరింగ్ ద ఆల్టర్కేషన్. కాకపోతే మనకి ఏం రావాలంటే నౌన్ రావాలండి. ఇక్కడ ఏం రావాలి మనకి, నౌన్, ఆల్టర్కేషన్. నెక్స్ట్ మనకి చూడండి, మనకి ఏముందో, ద 2 groups డిడ్ నాట్ ఫిజికల్లీ డాష్ టు ఎనీ సీరియస్ డిగ్రీ. మనకి 2 groups గురించి మాట్లాడుతున్నాము, వాళ్ళిద్దరూ మనకి సీరియస్ గా గొడవ పడలేదనే సెన్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఆల్టర్కేట్. అంటే ఇక్కడ మనకి అన్ని వర్డ్స్, మనకి అన్ని స్టేట్మెంట్స్ లో 3 స్టేట్మెంట్స్ కూడా మనకి ఆన్సర్ ఏమవుతుంది, మనకి ఆల్టర్కేట్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Let us answer third question. Okay, so third question మనకి డైరెక్షన్స్ ఏమున్నాయో చూద్దాం. రైట్, సో ఇన్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో 5 words are given in which 4 of them have a similar meaning and 1 word is the antonym of the other 4 words. Choose the word opposite in meaning to the other 4 as your answer. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే మనకి ఒక 5 words ఇచ్చారండి. రైట్, ఆ 5 words లో మనకి ఏమవుతుందంటే అందులో ఉన్న 4 words అనే మనకి ఒకే మీనింగ్ కన్వే చేస్తాయి. అందులో ఒక్క వర్డ్ మాత్రం ఏం చేస్తుందంటే ఆ రిమైనింగ్ 4 words కి ఆపోజిట్ మీనింగ్ కన్వే చేస్తుంది. రైట్, అది మనం పిక్ చేసుకోవాలి. రైట్, మనకి ఫస్ట్ మనకి ఏముంది, ప్రొలిఫరేషన్. నెక్స్ట్ మనకి ఏముంది, ప్లమెటింగ్. నెక్స్ట్ మనకి ఏముంది, మష్రూమింగ్, బర్జనింగ్, ఎస్కలేటింగ్. సో వీటిలో మనకి, సో ఫస్ట్ మనకి సినోనిమ్స్ గా ఉన్న వర్డ్స్ ఏమో చూద్దాం. రైట్, మనకి ఏముంది, ప్రొలిఫరేషన్ అనే వర్డ్ ఉంది, నెక్స్ట్ మనకి ఏముంది, మష్రూమింగ్ అనే వర్డ్ ఉంది, నెక్స్ట్ మనకి ఏముంది, బర్జనింగ్ అనే వర్డ్ ఉంది, నెక్స్ట్ ఏముంది, ఎస్కలేటింగ్. ఇవన్నీ కూడా మనకి సేమ్ మీనింగ్ ఇస్తాయి. రైట్, వీటితో పాటు ఇంకో వర్డ్ గుర్తుపెట్టుకునేది మనకి ఏంటంటే ఫ్లౌరిషింగ్ అని కూడా అనొచ్చండి. ఏమనొచ్చు మనం, ఫ్లౌరిషింగ్.
సెకండ్ వర్డ్స్ మనకి ఫ్లౌరిషింగ్ అన్నా, ప్రొలిఫరేషన్ అన్నా, రైట్, మష్రూమింగ్ అన్నా, బర్జనింగ్ అన్నా, ఎస్కలేషన్ అన్నా, వీటన్నిటికి మీనింగ్ ఏంటంటే ర్యాపిడ్ ఇంక్రీజ్. ఇక్కడ ర్యాపిడ్ ఇంక్రీజ్ అన్నిటికీ సేమ్ మీనింగ్ వస్తుందండి, రైట్. ఏంటో వర్డ్స్ మనకి, సో ఫ్లౌరిషింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎందుకంటే దీనిలో కొన్ని వర్డ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ మనకి ఉందా ప్రొలిఫరేషన్ అనే వర్డ్ ఉందా, దానికి ఒక రూట్ వర్డ్ ఉంది, ఆ రూట్ వర్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ అని మీకు గుర్తుపెట్టుకోవాల్సిందే, రైట్. సో ఏంటంటే మనకి ప్రొలిఫరేషన్ అన్నా, ఫ్లౌరిషింగ్ అన్నా, ఈవెన్ థ్రైవింగ్, ఇక్కడ రాస్తాం చూడండి, ఏంటో వర్డ్ థ్రైవింగ్. సో థ్రైవింగ్ అన్నా, ఫ్లోరిషింగ్ అన్నా, ప్రొలిఫరేషన్ అన్నా, రైట్, మష్రూమింగ్ అన్నా, బర్జనింగ్ అన్నా, ఎస్కలేటింగ్ అన్నా మీనింగ్ ఏంటి, ఇంక్రీజ్ అవ్వడం, ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అయితే ఆ వర్డ్స్ యూజ్ చేస్తాం, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ప్రోలి అనే వర్డ్ కి సో రూట్ వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. మనకి ఎప్పుడైనా సరే ప్రోలి అనే వర్డ్ వచ్చింది అనుకోండి, రైట్, ప్రోలి అంటే మీనింగ్ ఏంటంటే ఆఫ్ స్ప్రింగ్ అంటారండి. ప్రోలి అంటే మీనింగ్ ఏంటి, ఆఫ్ స్ప్రింగ్ అంటే ఎవరు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, రైట్. సపోజ్ మనకి హ్యూమన్స్ ఉన్నాం అనుకోండి, హ్యూమన్స్ ని మనం ఏమంటాం, చిల్డ్రన్ అంటాం అండి, రైట్. హ్యూమన్స్ కి చిల్డ్రన్ అంటాం. అదే మనకి యానిమల్స్ ఉన్నాయి అనుకోండి, వాటికి మనం చిల్డ్రన్ అని చెప్పలేం, సింపుల్ గా ఏం చెప్తామంటే ఆఫ్ స్ప్రింగ్ అని చెప్తాం, యానిమల్ ఆఫ్ స్ప్రింగ్ అని చెప్తాం, రైట్. అదే విధంగా మనకి సో ప్రోలి అంటే ఆఫ్ స్ప్రింగ్ అని వచ్చింది కాబట్టి ఆఫ్ స్ప్రింగ్ అని మీనింగ్ ఏంటి, నెక్స్ట్ జనరేషన్ మనం ఏం చేస్తున్నాం, ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ప్రొడ్యూస్ అనే సెన్స్ రావాలి, నేను రావాలి మనకి నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ప్రొడ్యూస్ అనే సెన్స్ రావాలి, రైట్. ఫస్ట్ అయితే మీకు ఒక వర్డ్ చెప్తాను చూడండి, ఆ వర్డ్ మనకి ఏంటంటే ప్రోలిసైడ్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఏ వర్డ్ అది, ప్రోలిసైడ్. మీకు ఎగ్జామినేషన్ లో మీకు ఇది వన్ వర్డ్స్ లో వస్తుందండి, రైట్. సిజిఎల్ వాళ్ళకి కానీ సిహెచ్ఎస్ఎల్ వాళ్ళకి కానీ మీకు వన్ వర్డ్స్ లో వస్తుంది, రైట్. ప్రోలిసైడ్. ప్రోలి అంటే ఏంటి, ఆఫ్ స్ప్రింగ్. సైడ్ అంటే ఏంటి, ఎప్పుడు కూడా కిల్లింగ్. సిఐడిఈ సైడ్ వస్తే మీనింగ్ ఏంటి, కిల్లింగ్. కాబట్టి ప్రోలిసైడ్ అంటే మీనింగ్ ఏమైందంటే కిల్లింగ్ ఆఫ్ స్ప్రింగ్ అని వస్తుందండి. ఏమొస్తుంది మనకి, కిల్లింగ్ ఆఫ్ స్ప్రింగ్. కిల్లింగ్ ఆఫ్ స్ప్రింగ్ దాన్ని ఏమంటామంటే ప్రోలిసైడ్ అంటాం, రైట్. నెక్స్ట్ మనకి ఏమొస్తుందంటే ప్రోలిఫిక్. ఓకే, ప్రోలిఫిక్ అన్నా లేదంటే మనకి ఏమొచ్చింది, ప్రోలిఫరేషన్ అన్నా, రెండింటికి సేమ్ మీనింగ్, రైట్. మనం ఏమనుకున్నాం, ప్రోలి అంటే ఆఫ్ స్ప్రింగ్ కదా, ఆఫ్ స్ప్రింగ్ అంటే నెక్స్ట్ జనరేషన్ కదా, ఆ నెక్స్ట్ జనరేషన్ మనం ఏం చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ప్రొడ్యూస్ చేయడం, రైట్. ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ర్యాపిడ్ గా, కాబట్టి ర్యాపిడ్ ప్రొడక్షన్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, ర్యాపిడ్ ప్రొడక్షన్. దాన్ని ఏమంటామంటే ప్రోలిఫిక్ అంటాము, లేదంటే ప్రొలిఫరేషన్ అంటాం, రైట్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనుకోండి, రైట్. ఏంటంటే షేక్స్పియర్ వాజ్ ఏ ప్రోలిఫిక్ రైటర్ అన్నాం అనుకోండి. షేక్స్పియర్ వాజ్ ఏ ప్రోలిఫిక్ రైటర్ అంటే ఏంటి, ఆయన చాలా నోవెల్స్ రాశారు లేదా, అలా చాలా నోవెల్స్ ని ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఏమంటామంటే ప్రోలిఫిక్ అంటాం, రైట్. ఏదైనా ఒక డైరెక్టర్ చాలా ఫిల్మ్స్ డైరెక్ట్ చేశారు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమనొచ్చు మనం, సో ప్రోలిఫిక్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. ఆ విధంగా చాలా ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళని ఏమనొచ్చు మనం, ప్రొలిఫిక్ అనొచ్చు. ఆ యాక్టివిటీని ఏమంటాం మనం, ఇది యాడ్జెక్టివ్ అండి. ప్రొలిఫిక్ అనేది చివరి ఏమొచ్చింది, ఐసి. సో చివరి ఐసి వస్తే ఏమైందంటే మనకి అది యాడ్జెక్టివ్ అవుతుందండి. ఏమవుతుంది, యాడ్జెక్టివ్. ఇప్పుడు చివరి ఏమొచ్చింది, టిఐఓఎన్. చివరి టిఐఓఎన్ వస్తే ఏమవుతుంది, అది నౌన్ అవుతుంది. ఏమవుతుంది మనకి, నౌన్. ప్రొలిఫిక్ అనేది యాడ్జెక్టివ్, ప్రొలిఫరేషన్ మనకి ఏంటి, నౌన్. రెండింటికి మీనింగ్ ఏంటి, ర్యాపిడ్ ప్రొడక్షన్. ఎందుకంటే ప్రోలి అంటే ఏంటి, ఆఫ్ స్ప్రింగ్, నెక్స్ట్ జనరేషన్, రైట్. సో ఈ విధంగా ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకున్నాం, రైట్. సో అదే విధంగా మనకి ప్రొలిఫరేషన్ తో పాటు ఏం గుర్తుపెట్టుకుంటాం మనకి, సో ఇంకోటి చెప్తాను, రైట్. ఈ ప్రొలిఫరేషన్ కి మనకి ఇంకొకటి ఉందండి, రైట్. అదే మనకి అబ్రివేషన్ ఉంది కదా, ఎన్పిటి. విన్నారా ఎన్పిటి? ఎన్పిటి అంటే మీనింగ్ ఏంటంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటారండి. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటే ఏంటంటే అగ్రిమెంట్. ట్రీటీ అంటే ఏంటి, అగ్రిమెంట్. సో కంట్రీస్ మధ్య ఒక అగ్రిమెంట్ ఉందండి. దేని గురించి అంటే న్యూక్లియర్ వెపన్స్ గురించి. ఇప్పటికీ చాలా కంట్రీస్ దగ్గర మనకి ఏమున్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా లేదా. సో ఇప్పుడు ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి సో న్యూక్లియర్ వెపన్స్ అనేవి డిస్ట్రక్షన్ కి దారి తీస్తాయి కాబట్టి వరల్డ్ కంట్రీస్ అన్ని కూడా ఏం చేసాయంటే ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నాయండి, రైట్. ఇప్పటి వరకు ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఓకే, ఇక నుంచి ఎవరు కూడా న్యూక్లియర్ వెపన్స్ ని సో ప్రొడ్యూస్ చేయకూడదు, ర్యాపిడ్ గా ప్రొడ్యూస్ చేయకూడదు అని చెప్పి అందరూ కలిసి ఒక అగ్రిమెంట్ కి వచ్చారండి. ఆ అగ్రిమెంట్ ని ఏమంటామంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. నాన్ అంటే చేయకూడదు, ప్రొలిఫరేషన్ అంటే ర్యాపిడ్ గా ప్రొడక్షన్, సో ట్రీటీ అంటే అగ్రిమెంట్. సో ర్యాపిడ్ గా ప్రొడక్షన్ చేయకూడదు అని చెప్పి వరల్డ్ కంట్రీస్ అన్ని కూడా ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నాయి. దాన్ని ఏమంటామంటే ఎన్పిటి అంటాం, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఈ విధంగా మీకు ఈ వర్డ్ గుర్తుండాలి, రైట్. సో ప్రొలిఫరేషన్, ఫ్లౌరిషింగ్, మష్రూమ్స్. మష్రూమ్ అంటే మీనింగ్ మనకు తెలిసిందే కదా, మష్రూమ్ ఫుడ్ ఐటమ్ కదా. సో మష్రూమ్స్ ఎలా వస్తాయి, వచ్చినట్టు ఒక ప్లేస్ లో వచ్చాయంటే ఒకేసారి చాలా ఎక్కువ వస్తాయి లేదా, అందుకని మష్రూమింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఒకేసారి ర్యాపిడ్ గా వస్తే వాటిని ఏమంటాము,
మష్రూమింగ్ అంటాం, ర్యాపిడ్ ఇంక్రిమెంట్ అంటాం, రైట్. అదేవిధంగా మనకి బడ్జింగ్ అంటే మీనింగ్ మనకి సో రైట్, సో ఎక్స్పాండ్ అవడం ఏమంటామంటే బడ్జ్ అంటాం, కాబట్టి బడ్జెటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ర్యాపిడ్ గా ఎక్స్పాండ్ అవడాన్ని, ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవడాన్ని ఏమంటాం మనం బడ్జెటింగ్ అంటాం, రైట్. నెక్స్ట్ మనకి ఏంది ఎస్కలేట్ అంటే మీనింగ్ ఏంటి పెరగడమే, ఎస్కలేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి పెరగడమే, కాబట్టి అన్నిటికి మీనింగ్ ఏమొస్తుందంటే ఇంక్రీజ్ అవ్వడం అనే మీనింగ్ వస్తుంది, రైట్. ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవ్వడం అనే మీనింగ్ వస్తుంది, రైట్. అంటే ప్రొలిఫరేషన్, మష్రూమింగ్, బర్జనింగ్, ఎస్కలేట్ ఇవన్నీ కూడా సినోనిమ్స్. రిమైనింగ్ మనకి ఏముంది ప్లమ్మేట్, ఏముంది మనకి ప్లమ్మేట్ అంటే మీనింగ్ ఏంటంటే డ్రాప్, సడన్ డ్రాప్ అని చెప్పొచ్చు అండి. ఏం చెప్పొచ్చు మనం డ్రాప్ అని చెప్పొచ్చు, లేదంటే ఫాల్ అని చెప్పొచ్చు, డ్రాప్ ఆర్ ఫాల్. ఎలా అంటే సడన్ గా. ఓకే, సపోజ్ మనకి కొన్నిసార్లు మనకి ఏమవుతాయంటే ప్రైసెస్, సో మనకి నార్మల్గా ఏమైనా సరే రైట్ నిత్యావసర వస్తువులు ఉన్నాయనుకోండి, మనకి అవి ఏమైతాయంటే కొన్నిసార్లు సో ఇంక్రీజ్ అయితే, కొన్నిసార్లు ఏమవుతాయంటే సడన్ గా డ్రాప్ అయిపోతాయండి. మనకి సపోజ్ మనకి ఆనియన్స్ తీసుకున్నాం అనుకోండి, ఆనియన్స్ అనేవి కొన్నిసార్లు ప్రైస్ ఎలా ఉంటుంది, బాగా ఎక్కువ ఉంటుందండి, దాన్ని ఏమంటామంటే సోరింగ్ ప్రైస్ అంటాం. ఏమంటాము సోరింగ్, SOAR, ఏమంటారు SOAR. సోరింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంక్రీజ్ అవ్వడం అన్నట్టు, సోరింగ్ అంటే మీనింగ్ ఏంటి రైజ్ అవ్వడం, పెరిగిపోవడం. అలా కాకుండా కొన్నిసార్లు ఏమైందంటే ప్రైస్ అనేది సడన్ గా డ్రాప్ అయిపోతుంది. అలా సడన్ గా డ్రాప్ అయిపోతే దాన్ని ఏమంటామంటే ప్లమ్మెట్ అంటాం. ఏమంటాము ప్లమ్మెట్. అంటే ఇక్కడ ఉన్న వర్డ్స్ లో రిమైనింగ్ వర్డ్స్ అన్ని కూడా మనకి ఇంక్రీజ్ గురించి మాట్లాడితే ఒక్క ప్లమ్మెట్ అనే వర్డ్ మాత్రమే సో మనకి ఏంది డ్రాప్ గురించి లేదంటే ఫాల్ గురించి మాట్లాడుతుంది, కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ప్లమ్మెటింగ్ అవుతుంది, రైట్. ఏమవుతుంది మనకి ప్లమ్మెటింగ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 3 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ B. Now let us go for the next question. Let us answer question number 4. Okay, ఇప్పుడు ఈ ఫోర్త్ క్వశ్చన్ చూద్దామంటే మనకి ఏముందో చూడండి. ఇన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో ఏ సిచ్యువేషన్ హ్యాస్ బీన్ స్టేటెడ్, ఆన్సర్ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద పారాగ్రాఫ్. ఓకే, అంటే మనకి ఏం చేయాలంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చాడు, ఆ సిచ్యువేషన్ గురించి మనం ఆ సిచ్యువేషన్ గురించి మనకి డిస్క్రిప్షన్ ఉంది, ఆ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఆప్షన్ నుంచి ఒక వర్డ్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, లెట్ us రైట్ రీడ్ ద డిస్క్రిప్షన్. మనకి ఏముందో చూడండి. జాక్ ఈజ్ ఎన్ ఎకనామిస్ట్, అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు, జాక్ అనే ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నారు. ఓకేనా, జాక్ అనే ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నారండి. ఓకే, ఆయన ఎలాంటి వాడో చూద్దాం, రైట్. సో ఎకనామిస్ట్, ఆయన ఎవరంట ఎకనామిస్ట్ అంట, అండ్ వాజ్ ప్రిపేరింగ్ ఏ రిపోర్ట్ ఆన్ ద ఇంపాక్ట్ ఆఫ్ COVID-19 ఆన్ ద కంట్రీస్ ఎకానమీ. కంట్రీ ఎకానమీ పైన ఈ COVID-19 యొక్క ఇంపాక్ట్ గురించి రిపోర్ట్ ప్రిపేర్ చేయాలంట. నెక్స్ట్ ఇక్కడ ఫర్ ద ప్రాజెక్ట్ హీ నీడ్స్ టు డూ రీసెర్చ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అవైలబుల్. ఆ రిపోర్ట్ ని ప్రెజెంట్ చేయాలంటే ఏం చేయాలంట రీసెర్చ్ చేయాల్సి ఉంటుందంట. నెక్స్ట్ మనకి ఏముంది, బట్ హీ ప్రొక్రాస్టినేట్. ఈ వర్డ్ ఇంపార్టెంట్. ప్రొక్రాస్టినేట్ అంటే మీనింగ్ ఏంటంటే పోస్ట్ పోన్ అండి, గుర్తుపెట్టుకోండి, రైట్. పోస్ట్ పోన్, వాయిదా వేయడాన్ని, పోస్ట్ పోన్ చేయడాన్ని ఏమంటామంటే ప్రొక్రాస్టినేట్ చేయడం అంటాం. పోస్ట్ పోన్ చేయడాన్ని, వాయిదా వేయడాన్ని ఏమంటాం మనం ప్రొక్రాస్టినేట్ అంటాం, రైట్. సో రైట్, అలా వాయిదా వేస్తాడంట, రైట్. ఎట్ లాస్ట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం, అలా వాయిదా వేయడం వల్ల ఏమైందంట టైం లేదు, టైం లేకపోవడం ఏం చేసి అక్కడ ల్యాక్ ఆఫ్ టైం హీ టుక్ సమ్ వన్ ఎల్స్ రీసెర్చ్. అప్పుడు ఏం చేశారంటే ఈయన రీసెర్చ్ చేయలేదు కానీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అప్పుడు ఏం చేశారంటే వేరే వాళ్ళు ఆల్రెడీ రీసెర్చ్ చేస్తే వాళ్ళ రీసెర్చ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏం చేశారంట డేటా అండ్ పాసింగ్ దట్ ఆఫ్ యాజ్ హిస్ ఓన్, వాళ్ళ డేటాని ఈయన రీసెర్చ్ చేసినట్టుగానే సో చూపించేశాడంట, రైట్. సో ఇప్పుడు ఏమైంది, వాట్ ఈస్ హిస్ ప్రాక్టీస్ ఆఫ్ ప్రెజెంటింగ్ సమ్ వన్ ఎల్స్ వర్క్ యాజ్ హిస్ ఓన్. అలాంటప్పుడు సో వేరే వాళ్ళ వర్క్ ని ఈయన వర్క్ గా చూపిస్తే అలాంటప్పుడు దాన్ని ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తాం, వేరే వాళ్ళ వర్క్ ని కాపీ కొడితే అలాంటి వాళ్ళని ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తాం, రైట్. ఇప్పుడు మనకి ఆప్షన్స్ లో వర్డ్స్ చూద్దామండి. ఓకేనా, వేరే వాళ్ళ వర్క్ ని మనం కాపీ కొడితే సో ప్లేజియరిజం అంటామా, అలెగోరీ అంటామా, ప్యాంథియిజం అంటామా, పిడాంటిక్ అంటాం, రైట్. ఆబ్వియస్గా మనకి ఆప్షన్ నుంచి క్లియర్ గా కనిపిస్తుంది. మనకి ఫస్ట్ వర్డ్ మనకి ఏముంది ప్లేజియరిజం, రైట్. ప్లేజియరిజం అంటే మీనింగ్ ఏంటంటే కాపీయింగ్ అదర్స్ వర్క్, వేరే వాళ్ళ వర్క్ ని మనం కాపీ కొడితే దాన్ని ఏమంటామంటే ప్లేజియరిజం. ఇక్కడ కూడా ఈ పర్సన్ కూడా ఈ ఎకనామిక్స్ కూడా ఏం చేశారు, వేరే వాళ్ళ రీసెర్చ్ ని కాపీ కొట్టాడా లేదా, సో అప్పుడు దాన్ని ఏమంటామంటే ప్లేజియరిజం అంటామండి. ఏమంటాము ప్లేజియరిజం. అప్పుడు ఏమంటే ప్లేజియరిజం మీనింగ్ ఏంటంటే కాపీయింగ్ అదర్స్ వర్క్స్ వితౌట్ దేర్ పర్మిషన్, దాన్ని ఏమంటామంటే ప్లేజియరిజం అంటామని. కాబట్టి ఆన్సర్ ఏమైంది మనకి ప్లేజియరిజం. నెక్స్ట్ మనకి ఏమో చూడండి అలిగోరీ. అలిగోరీ అంటే మీనింగ్ ఏంటంటే సో ఏం చెప్పొచ్చు అంటే ఒక స్టోరీ ఏదైనా కావచ్చు అండి, ఒక స్టోరీ కావచ్చు, ఓకే, ఏ స్టోరీ లేదంటే ఏ పోయం లేదంటే ఏ పిక్చర్, ఏదైనా కావచ్చు. అంటే ఇక్కడ ఏ స్టోరీ, ఏ పోయం ఆర్ ఏ పిక్చర్, సో యూజ్డ్ టు ఇంటర్ప్రెట్, మనకి ఇంటర్ప్రిటేషన్ అంటే తెలిసింది కదా, ఇంటర్ప్రెట్ మారల్ వాల్యూస్. ఓకే, అంటే మనకి అలిగోరీ అంటే ఏం కావచ్చు అండి, అది ఒక స్టోరీ కావచ్చు, లేదంటే ఒక పోయం కావచ్చు, లేదంటే ఒక పిక్చర్ కావచ్చు. దేనికోసం యూజ్ చేస్తారు, యూజ్డ్ టు ఇంటర్ప్రెట్ మారల్ వాల్యూస్, నీతి
నీతి గురించి ఏదైనా సరే ఇంటర్ప్రిట్ చేసే విధంగా ఒక స్టోరీ ఉంటే దాన్ని ఏమంటామంటే సో అలెగోరీ అంటామండి. మారల్ వాల్యూస్. సపోజ్ మనకి సో చిన్నప్పుడు మనం చాలా స్టోరీస్ చదువుకున్నాం కదా, అందులో మనకి ఏంటి ఒక ర్యాబిట్ హెయిర్ హెయిర్ అంటాం, ఇంకా మనకి ఏంటి తాబేలు కుందేలు ఉంది కదా, ఆ స్టోరీ ఉంది కదా, అలాంటి స్టోరీస్ ఏమంటామంటే మనం ఫేబుల్స్ అంటామండి. ఏమంటాము? ఫేబుల్స్. ఇలా ఎప్పుడైనా సరే ఒక ఫేబుల్ తీసుకొని ఆ ఫేబుల్ ద్వారా ఏదైనా సరే ఒక నీతి చెప్తున్నారు అనుకోండి, వాటిని ఏమనొచ్చు అంటే మనం అలిగోరీ అనొచ్చండి. ఏమనొచ్చు మనకి? అలిగోరీ. మనకి తాబేలు కుందేలు కథ ఉందా లేదా? సో తాబేలు కథ ఏం జరిగింది? స్పీడ్ గురించి మాట్లాడుకుంటారు లేదా? అలాంటి స్టోరీస్ అంటే అలాంటి వాటిని ఏమంటామంటే మనం ఫేబుల్స్ అంటామండి. ఏమంటాం మనం? ఫేబుల్స్ అంటాం. అదేవిధంగా మనకి అందని ద్రాక్ష పుల్లన అని చెప్పి ఒక స్టోరీ ఉందా లేదా? సో అలాంటి స్టోరీస్ అయినా సరే, ఏమంటే మనకి నీతి కథలు అంటాం. వీటిని ఏమంటాం? నీతి కథలు. అంటే ఏమంటామంటే ఫేబుల్స్ అంటాం. ఏమంటాము? ఫేబుల్స్. అలాంటి ఫేబుల్స్ మనం ఏమనొచ్చు అంటే అలిగోరీ అనొచ్చండి. ఏమనొచ్చు మనం? అలిగోరీ. అంటే ఏం జరుగుతుందంటే అక్కడ మనకి ఆ స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే కొన్ని మారల్ వాల్యూస్ నేర్చుకోవచ్చు. అలా మారల్ వాల్యూస్ నేర్చుకునేటప్పుడు దాన్ని ఏమంటామంటే అలెగోరీ అంటామండి. ఏమంటాం మనం? అలెగోరీ. ఓకే. సో సెకండ్ వర్డ్ అయితే కాదు కదా, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, పాంథియిజం. పాంథియిజం లో మనకి రూట్ వర్డ్ ఏముంది మనకి? పాన్ ఉందండి. పాన్ అంటే ఏంటంటే ఆల్. పాన్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్. కొన్ని వర్డ్స్ నేను చెప్తాను చూడండి. రైట్, మీకు ఎప్పుడైనా సరే ఈ వర్డ్స్ పాన్ అని కానీ లేదంటే ఓమ్ని అని కానీ వచ్చాయనుకోండి, సో పాన్ అని కానీ లేదంటే ఓమ్ని వస్తే మీనింగ్ ఏమైందంటే ఆల్ అనే మీనింగ్ వస్తుంది. రైట్, కొన్ని వర్డ్స్ నేను చెప్తాను చూడండి. ఇలా ఉందనుకోండి, పెనేషియా. ఓకే, పెనేషియా, పాండమిక్, పెనోరమా, మనకి ఏముంది? పాంథియిజం. అదంటే ఇంకో వర్డ్ ఏంటి రాస్తున్నాడు ఇక్కడ? సో పెనేషియా, పాండమిక్, పెనోరమా, పాన్ ఇండియా అన్నాం అనుకోండి. పాన్ ఇండియా. ఈ వర్డ్స్ చూడండి. పెనేషియా అంటే మీనింగ్ ఏంటంటే క్యూర్ ఫర్ ఆల్. క్యూర్ ఫర్ ఆల్. డిసీజ్ ఏదైనా సరే ఒకటే మెడిసిన్, ప్రాబ్లం ఏదైనా కానీ ఒకటే సొల్యూషన్, అప్పుడు దాన్ని ఏమంటామంటే పెనేషియా అంటామండి. మీనింగ్ ఏంటి? క్యూర్ ఫర్ ఆల్. నెక్స్ట్ మనకి ఏముంది? పాండమిక్. పాండమిక్ ని మనం బ్రేక్ చేసినట్టు మనకి ఏముంది? పాన్ అంటే ఆల్, డెమిక్ అంటే పీపుల్. డెమో అంటాం కదా, డెమో. సో డెమోక్రసీ అంటాం కదా, రూల్ బై పీపుల్. అదేవిధంగా డెమో అంటే ఏంటి? పీపుల్. పాన్ అంటే ఆల్. కాబట్టి పాండమిక్ అంటే ఏమవుతుంది మనకి? ఎఫెక్టింగ్ ఆల్ పీపుల్. ఎఫెక్టింగ్ ఆల్ పీపుల్. అందరినీ ఎఫెక్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే మనం పాండమిక్ అంటామండి. అందరినీ ఎఫెక్ట్ చేస్తే దాన్ని ఏమంటాం? పాండమిక్. ఇప్పుడు మనకి కోవిడ్-19 తీసుకున్నాం అనుకోండి. కోవిడ్-19 ఈజ్ ఏ పాండమిక్, అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది లేదా? నెక్స్ట్ మనకి ఏముందంటే పనోరమా. పనోరమా మనకి వచ్చింది పాన్. పాన్ అంటే మనకి ఏంటి? ఆల్. మనం ఏదైనా ఒక హిల్ స్టేషన్ నుంచి పైనుంచి చూస్తే మొత్తం అంతా కనిపిస్తుంది లేదా? ఎంటైర్ గా కనిపిస్తుంది కదా? అలా టోటల్ గా కనిపించిన, ఎంటైర్ గా కనిపించిన దాన్ని ఏమంటామంటే పెనోరమా అంటామండి. ఏమంటాం మనం? పెనోరమా. అంటే మనకి మీనింగ్ ఏమైందంటే ఎంటైర్ వ్యూ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? ఎంటైర్ వ్యూ లేదంటే టోటల్ వ్యూ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది? పాన్ ఇండియా. ఏమొచ్చింది మనకి? పాన్ ఇండియా. పాన్ ఇండియాలో పాన్ అంటే మీనింగ్ ఏంటి? ఎంటైర్. ఇండియా అంటే ఇండియా. రైట్, పాన్ ఇండియా మీనింగ్ ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా. ఇండియా మొత్తం ఉంటే దాన్ని ఏమంటామంటే పాన్ ఇండియా అంటాం. రైట్, సపోజ్ శ్రీదేవి వాజ్ ఎ పాన్ ఇండియన్ యాక్ట్రెస్. శ్రీదేవి పాన్ ఇండియన్ యాక్ట్రెస్ అంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా. రైట్, ఆమె ఫేమస్ కదా, ఆ విధంగా ఇప్పుడు ఏమంటామంటే పాన్ ఇండియా అంటాం. ఈ విధంగా పాన్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్. నెక్స్ట్ మనకి థియో. థియో అంటే మీనింగ్ ఏంటంటే గాడ్. థియో అంటే మీనింగ్ ఏంటి? గాడ్. మనకి థియిస్ట్. థియిస్ట్ అంటే బిలీవర్ అండి. థియిస్ట్ అంటే ఏంటి? బిలీవర్. దేవుణ్ణి నమ్మేవాడిని ఏమంటారంటే థియిస్ట్ అంటారు. దేవుణ్ణి నమ్మని వాడిని ఏమంటారంటే అథీస్ట్ అంటారు. సో థియో అంటే ఏంటి? గాడ్. కాబట్టి పాన్ అంటే ఆల్, థియో అంటే గాడ్. అంటే అన్ని దేవుళ్ళని నమ్మేవాడిని ఏమంటామంటే రైట్ యాక్టివిటీని ఏమంటామంటే పాంథియిజం అంటాం. రైట్, అన్ని దేవుళ్ళని నమ్మేవాడిని ఏమంటాం మనం? ఆ యాక్టివిటీని ఏమంటాం మనం? పాంథియిజం అంటాం. లేదంటే సో గాడ్ ని యూనివర్స్ తో ఈక్వేట్ చేసినా కానీ దాన్ని ఏమంటాం మనం? పాంథియిజం అంటాం. గుర్తుపెట్టుకోండి. రైట్, గాడ్ ని యూనివర్స్ తో ఈక్వేట్ చేసిన పాంథియిజమే. ఓకేనా? అలా కాకుండా అన్ని దేవుళ్ళని రైట్ నమ్మినా కానీ దాన్ని ఏమంటాం? పాంథియిజం అంటాం. రైట్, నెక్స్ట్ మనకి ఏమన్నా చూడండి, పిడాంటిక్. పిడాంటిక్ అని మీనింగ్ ఏంటంటే రైట్ excessively concerned with minor details or mistakes or rules. ఓకే, అంటే రూల్స్ గురించి కానీ మిస్టేక్స్ కానీ డీటెయిల్స్ మైనర్. ఎలాంటివి? మైనర్, చిన్న తప్పులు కానీ చిన్న చిన్న రూల్స్ కానీ చిన్న చిన్న డీటెయిల్స్ కానీ వాటి గురించి ఎక్సెసివ్ గా కన్సర్న్ అయిపోతే సో అలాంటప్పుడు ఆ యాక్టివిటీని ఏమంటాం మనం? ఆ క్యారెక్టర్ని ఏమంటాం మనం?
పిడాంటిక్ అంటామండి. పిడాంటిక్ ఎక్సెసివ్లీ కన్సర్న్డ్ విత్ మైనర్ డీటెయిల్స్, చాలా చిన్న డీటెయిల్స్ గురించి చాలా కేర్ తీసుకున్నా, లేదా చిన్న మిస్టేక్స్ గురించి చాలా కేర్ తీసుకున్నా అప్పుడు వాళ్ళు ఏమంటామంటే పిడాంటిక్ నేచర్ అంటాం. కాబట్టి మనకి పిడాంటిక్ ఆన్సర్ కాదు, ఎందుకంటే వేరే వాళ్ళ వర్క్స్ కాపీ చేస్తే ఏమంటాం మనం ప్లెజరిజం అంటాం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ప్లెజరిజం. అలిగోరీ కాదు, సో ప్యాంథిజం కాదు. అలిగోరీ అంటే ఏమనుకున్నాం మనం, ఒక స్టోరీ కావచ్చు, పిక్చర్ కావచ్చు, లేదంటే ఒక పోయం కావచ్చు, దాని నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే మోరల్ వాల్యూస్ నేర్చుకుంటాం. అప్పుడు దాన్ని ఏమంటామంటే అలిగోరీ అంటాం. రైట్, ఏమంటాం మనం అలిగోరీ. రైట్, సో దీన్ని తెలుగులో చెప్తే ఏమంటామంటే అలిగోరీని ఉపమానం అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు మనం ఉపమానం, అంటే ఒక ఎగ్జాంపుల్ గా ఉపమానం అంటాం, ఒక ఎగ్జాంపుల్ అదే అని గుర్తుపెట్టుకుని అలిగోరీస్. మొత్తానికి అయితే ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ప్లేజరిజం అనే వర్డ్ ఆన్సర్ అవుతుంది. రైట్, సో లెట్ us go for the next question. Let us answer fifth question. మనకి ఫస్ట్ అయితే మనకి డైరెక్షన్స్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ డైరెక్షన్స్ ఏమున్నాయి చూడండి. ఇన్ ద గివెన్ క్వశ్చన్స్ 2 columns are given. Column 1 consists of some sentences and column 2 consists of words expressing the nature of the given sentences. Match the sentence with corresponding tone. మనకి క్వశ్చన్ దేని గురించి అంటే మనకి టోన్ గురించి అండి. ఈ టోన్ గురించి మనకి ఎగ్జామినేషన్ లో రైట్ రీడింగ్ కాంప్రహెన్షన్ లో వస్తుంది. రైట్, రీడింగ్ కాంప్రహెన్షన్ మనకి ఏమొస్తుందంటే రైట్, సో చూస్ ద అప్రోప్రియేట్ టోన్, అంటే వాట్ ఈస్ ద టోన్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే రైట్, ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే మనకి ఏం తెలియాలంటే ముందుగానే మనకి కొన్ని టోన్స్ తెలియాలండి. ఆ టోన్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా తెలియాలి. ఇప్పుడు నేను చేద్దామంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మీకు కొంత క్లారిటీ వస్తుంది. రైట్, సో ఇక్కడ ఏమన్నా చూడమంటే కదా, సో ఏం చేయమంటే కరస్పాండింగ్ టోన్ తో మనం దాన్ని చూస్ చేసుకోవాలంటే మ్యాచ్ చేయాలి. కాబట్టి టోన్ అంటే మీకు తెలియాలి. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏమైనా చూడండి, చూస్ ఫ్రమ్ ద ఆప్షన్స్ ప్రొవైడెడ్ బిలో ఈచ్ కాలమ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వన్. ఇఫ్ నన్ ఆఫ్ ద గివెన్ కాంబినేషన్స్ ఈస్ కరెక్ట్ దెన్ చూస్ ఆప్షన్ ఈ, దట్ ఈస్ నన్ ఆఫ్ దీస్ యాజ్ యువర్ ఆన్సర్. అంటే ఇక్కడ టోన్ బేస్డ్ క్వశ్చన్, మీకు ఇవి రీడింగ్ కాంబినేషన్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, టోన్. ఇప్పుడు ఏం చేద్దాం, రైట్, కాలమ్ 1 ఉంది, కాలమ్ 2. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కాలమ్ 2 చూద్దామండి. ఓకే, ఏం చూద్దాం అక్కడ కాలమ్ 2. కాలమ్ 2 మనకి ఏమొచ్చింది, మనకి ప్రెడిక్టివ్. సో ప్రెడిక్టివ్ అంటే మీనింగ్ ఏంటి, మనకి గెస్, ప్రెడిక్ట్ చేయడమే కదా, ముందుగానే ఊహిస్తూనే ఉంటాం ప్రెడిక్ట్ అంటాం. రైట్, మనకి కాషియస్, కాషియస్ అంటే మీనింగ్ ఏంటి, మనకి కేర్ఫుల్. మనకి డ్రామాటిక్ అంటే తెలిసింది కదా, సో డ్రామాటిక్. సో డ్రామాటిక్ అంటే మనకి ఏంటంటే చిన్న సింపుల్ గా కాకుండా దాన్ని ఎగ్జాగరేట్ చేస్తే ఏమంటాము డ్రామాటిక్ అని చెప్పొచ్చు. చిన్న సింపుల్ దీన్ని ఏమంటే ఎగ్జాగరేట్ అని కూడా చెప్పొచ్చు. నేను చెప్పొచ్చు మనం ఎగ్జాజరేట్ పెట్టుకున్నాడు. సో ప్రెడిక్టివ్ అంటే మీనింగ్ ఏంటి, గెస్ చేయడం. కాషియస్ అంటే మీనింగ్ ఏంటి, కేర్ఫుల్ గా ఉండడం. డ్రామాటిక్ అంటే మీనింగ్ ఏంటి, ఎగ్జాజరేట్ చేయడం. రైట్, ఇప్పుడు ఈ మీనింగ్స్ మనకు తెలిసాయి కాబట్టి వీటిలో టోన్స్ ఏమున్నాయో చూద్దాం. కాలమ్ 1 లో మనకి టోన్స్ ఏమున్నాయో చూద్దాం. స్టేట్మెంట్స్ చూసి మనం టోన్స్ డిసైడ్ చేద్దాం. ఓకే, కాలమ్ 1 లో మనకి ఏముంది చూడండి, ఏలో ఏముంది చూడండి, సెక్యూరిటీ వాజ్ టైటెండ్ అండ్ రెస్ట్రిక్షన్స్ వర్ రీఇంపోజ్డ్ ఇన్ ద కాశ్మీర్ వ్యాలీ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఈద్ ఆన్ సండే. సో కాశ్మీర్ వ్యాలీలో ఏం జరిగిందంట, ఆన్ సండే రోజు ఇన్ ద ఈవ్ ఆఫ్ ఈద్ పండగ ఉంది కాబట్టి అక్కడ ఏం చేశారంట, సెక్యూరిటీ వాజ్ టైట్, సెక్యూరిటీ టైట్ చేశారంట. సెక్యూరిటీ ఎందుకు టైట్ చేశారు, ఒకవేళ సెక్యూరిటీ లేదనుకోండి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పి ముందుగానే ఎలా ఉన్నారు వీళ్ళు, సో రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారు. అంటే వీళ్ళు కేర్ఫుల్ గా ఉన్నారా, కేర్లెస్ గా ఉన్నారా, కేర్ఫుల్ గా ఉన్నారు. సో కేర్ఫుల్ గా ఉన్నారు కాబట్టి కేర్ఫుల్ అని చెప్పొచ్చు, ఇంకేం చెప్పొచ్చు మనం కాషియస్ అని చెప్పొచ్చు అండి. కేర్ఫుల్ ఇంకా కాషియస్. కాబట్టి ఏతో మనం ఏం చేయొచ్చు, మనం ఏం చేయొచ్చు, మనం కాషియస్ అని చెప్పొచ్చు. ఏలో ఏం చెప్పొచ్చు మనం, ఏ కాషియస్ అంటే కేర్ఫుల్. ఏలో మనకి ఏముంది, కాషియస్, కేర్ఫుల్. నెక్స్ట్ మనం బి చూద్దాం. రైట్, బిలో మనకి ఏముంది చూడండి, వెదర్ ఫోర్కాస్ట్ షో హెవీ రెయిన్ కుడ్ పెర్సిస్ట్ ఫర్ 2 more days in the state. వెదర్ ఫోర్కాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. వెదర్ ఫోర్కాస్ట్ మనకి ఏం తెలుస్తుందంట, హెవీ రెయిన్స్ అనేవి ఇంకో 2 days ఉండొచ్చు అని చెప్తున్నాడు. అంటే మనం ఏం చేస్తామంటే ప్రిడిక్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏంటి, గెస్. ఓకేనా, కాబట్టి బీతో మనకి ఏం రావాలి, ప్రెడిక్ట్. పీతో ఏం రావాలి, ప్రెడిక్ట్. నెక్స్ట్ మనకి ఏముంది సిలో, షీఈస్ యెట్ టు సీ ఆల్ ద పీసెస్ బట్ షీఈస్ ఎక్సైటెడ్ అబౌట్ హౌ ద కలెక్షన్ ఈస్ వెరీ సింపుల్ బట్ ఇట్స్ వెరీ ఎలిగెంట్. ఇక్కడ మనకి ఎక్సైటెడ్ గురించి మాట్లాడుతాం, ఎక్సైట్మెంట్ గురించి మాట్లాడుతాం. రైట్, ఎక్సైట్మెంట్ గురించి చెప్పే టోన్ మనకి ఆప్షన్ లో ఏది లేదు కాబట్టి సిని మనం మ్యాచ్ చేయలేమండి. రైట్, రిమైనింగ్ ఏని బిని మనం మ్యాచ్ చేయొచ్చు కానీ సిని మనం మ్యాచ్ చేయలేము, ఎందుకంటే సిలో దేని గురించి మాట్లాడుతున్నారు, ఎక్సైట్మెంట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మనం దాన్ని మ్యాచ్ చేయలేము. సో మనకి ఇక్కడ పాసిబిలిటీస్ మనకి ఏంటి, ఇక్కడ పాసిబిలిటీస్, సో ఏని దేంతో మ్యాచ్ చేయొచ్చు మనం, కాషియస్ అని మనకి ఏంటి ఇక్కడ ఈ, అంటే ఏ ఇంకేం రావాలి, ఈ దేని ఏని దేంతో మ్యాచ్ చేయొచ్చు, ఈతో మ్యాచ్ చేయొచ్చు. ఎందుకంటే ఏలో మనకి ఏమొచ్చింది, సో స్టేట్మెంట్ కి కాషియస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కాషియస్ అంటే మనకంటే ఈ, కాబట్టి ఏఈ. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, బిది దేంతో ఈక్వేట్ చేయొచ్చు మనం, ప్రెడిక్ట్. కాబట్టి ప్రెడిక్ట్ గురించి చెప్పేదేమో మనకి ప్రెడిక్ట్, కాబట్టి సో బికి ఏం రావాలి, డి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఏఈ బీడి. సో ఆన్సర్ ఏమవుతుందంటే
ఆప్షన్ సి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే టోన్స్ ని మనం మ్యాచ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 5 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి.